జైల బృందంతో నడపబడుతున్న ఈ పాఠశాల ఇక్కడికి విచ్చేసిన సంఘంలో ప్రముఖమైన స్థానం వహించి పలు విద్యారంగాలలో పలు ఉద్యోగాలలో ఉన్న తల్లిదండ్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. నన్ను ఆల్రెడీ పరిచయం కేవైసీ అని చెప్పారు, విన్నారండి మీరు? అదంతా విన్నారా? ఏంటండి కేవైసీ అంటే? నో యువర్ చైల్డ్. నేను కేవైసీ గురించి చెప్పను కానీ ఐ యామ్ చెప్తా. ఇంట్రాస్పెక్షన్ అబౌట్ మీ కదా. ఎవరు మన పిల్లోడి కంటే ముందు మన గురించి మనం తెలుసుకుందాం కదా. మనం ఏంటో మనకు తెలిసినంది అనుకోండి, దాన్ని ఏం చేసుకోవాలో ఎట్లా చేసుకోవాలో మనం బాగా దాన్ని అలవాటు చేసుకోవచ్చు, అద్భుతంగా కూడా చేయొచ్చు కదా. మన గురించే మనకు తెలియదు అనుకోండి, ఎవరిని ఏం అర్థం చేసుకుంటాం మనం, రైట్? సో మనం విషయాన్ని మొదలుపెట్టే ముందు ఒక చిన్న యాక్టివిటీ చేద్దామండి. ఓకే, భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన వాళ్ళు ఒక ముగ్గురు వస్తారు ఇక్కడికి. 3 pairs అంటే యాక్టివిటీ, పిల్లలకి యాక్టివిటీస్ ఇస్తారు కదా, ఎందుకు చెప్పండి? ఐ హియర్, ఐ ఫర్గెట్, ఐ సీ, ఐ అండర్స్టాండ్, ఐ డూ, ఎస్, ఐ డూ, ఐ అండర్స్టాండ్, ఐ సీ, ఐ రిమెంబర్. ఓకే, సో మనం కూడా నేర్చుకుందాం అట్లా. ఎప్పుడు పిల్లలకేనా, మనం కూడా కొంచెం హోంవర్క్ చేద్దాం, మనం కూడా కొన్ని యాక్టివిటీస్ చేద్దాం. ముగ్గురు రండి, ఎవరైనా వాలంటరీగా, బాగుంటుంది. ప్లీజ్, వెరీ గుడ్. ఫస్ట్ కపుల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్లే, క్లే, క్లే. Will you please put it on back side? Yes, here. Is it clear? Right. వెరీ నైస్. మీరు ఇక్కడికి వచ్చినందుకు మా ఆహ్వానాన్ని మన్నించి చాలా సంతోషం. సార్, ఎనీ టీచర్ ప్లీజ్ హోల్డ్ దిస్ అండ్ రైట్ దేర్ నేమ్స్. మేడం, మీరు ఇక్కడే పట్టుకోండి. సార్ మీరు, మేడం మీరు ఇక్కడ ఉండండి. సార్ మీరు ఇక్కడికి వచ్చి మేడం దగ్గరికి వెళ్ళి రండి, మనం సీక్రెట్గా మాట్లాడుకుందాం. మీరు ఇట్లాంటి క్లే మీకు ఇస్తే మీరు ఏం బొమ్మ చేస్తారో మేడంకి చెప్పండి. మేడం, మేడంతో ఏమొద్దు, మీరు రండి. మీ నాటు రైట్ రైట్. ఓకే రైట్. ఫస్ట్ సార్తో మీ పేరు చెప్పి, మేడం పేరు చెప్పి, మీకు క్లే ఇస్తే మీరు ఏం బొమ్మ రండి. మీరు రండి మేడం. మీరు క్లేతో మీరు ఏదైనా మోల్డ్ చేయండి. సారే చెప్తారు పేరు, కంఫర్టబుల్గా. మీరు మీకు ఇలాంటి ఒక ముద్ద ఇచ్చినాను అనుకోండి, మీరు ఏ బొమ్మ చేస్తారు మేడంకి చెప్పండి. వాడు ఏం చేస్తారు సారు, మీరు రాసుకోండి అంతే. ఓకే ఓకే. సి, ఇఫ్ ఐ గివ్ యూ దిస్ క్లే టు దట్ సార్, వాట్ మోల్డ్ యూ వాంట్ టు మేక్, దట్ హీ విల్ సే యూ నౌ. అర్థమైంది కదండి? నేను చెప్పింది ఆ మేడంకి చెప్పేసాను. ఇంకొకరు రండి, ఇంకొకరు. మేడం, సార్ వచ్చారా? అట్లా ఇద్దరు రావాలి. నో నో నో, పేరెంట్స్ కపుల్ కావాలి. రాలేదా ఎవరు? ఓకే 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 ఓకే. చెప్పారా సార్? మీరు కూర్చోండి, మీరు చేయండి, ఏదో ఒకటి చేయండి, మీ ఇష్టం, మీకు ఏదో అనుకుంటే అది చేయండి. మీరు చేసేసారా? ఫైన్, బ్రింగ్ ఇట్. మీ పేరెంట్? రోజా. చూడండి రోజా మేడం ఎంత అద్భుతంగా చేశారో, ఒకసారి క్లాప్స్. మేడం, సార్ ఏం చెప్పారు? మిక్కీ మౌస్. మిక్కీ మౌస్. సార్, మేడం అద్భుతంగా ప్రేమను ఆవిష్కరించినారు. సార్కి మనం ఇది ఇస్తే సార్ మిక్కీ మౌస్ చేయాలనుకున్నారంట. రైట్, థ్యాంక్ యూ. కూర్చో. దట్ కెన్ సి. ఒక్క విషయం నేను ఏంటి మీకు చెప్పాలి ఈ యాక్టివిటీ ద్వారా అనుకున్నానో నేను చెప్తాను. మేడం కూడా అవకాశం ఇద్దాం. వెరీ నైస్. మేడం ఇంత అద్భుతంగా చేశారు చూడండి. రైట్, ఏం చెప్పారు వాళ్ళు? సార్ సార్కి ఇస్తే ఈ క్లే లార్డ్ గణేష చేయాలనుకున్నారంట.
ఇప్పుడు చెప్పండి, మేడం చేసిన లవ్ సింబల్ బాగాలేదా? ఈ మేడం చేసిన స్టార్ బాగాలేదా? కానీ వాళ్ళ సార్లు ఏమనుకున్నారండి? ఒక ఆయన గణేష్ చేయాలనుకున్నారు, ఒక మిక్కీ మౌస్ చేయాలనుకున్నారు. అవి రెండు మ్యాచ్ అయ్యాయా? రెండు మ్యాచ్ అయ్యాయా? కాలేదు కదా, కాలేదు కదా. కానీ ఇంత డిఫరెంట్ మైండ్స్. వీళ్ళిద్దరు కలిసి ఏం చేయాలనుకున్నారు? ఒక చైల్డ్ని పెంచాలనుకున్నారు. నేను చెప్పాను, మీరు అర్థం చేసుకోండి. రైట్? అంటే ఇక్కడ నీడ్ ఏముంది చెప్పండి? నీడ్ ఏముంది? డిఫరెంట్ మైండ్స్ కదా. ఒకే ఇంట్లో ఉండి 4 గోడల మధ్య ఉండి అమ్మా నాన్నలు ఒక పిల్లవాడి విషయంలో అంటే పిల్లవాడు అంటే ఏమంటే మనం ఏమనుకుంటాం? మోల్డింగ్ అంటాం కదా. పిల్లల పెంపకం అంటే మైనపు ముద్ద లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు, దాన్ని ఎలా అయినా మలచొచ్చు అనుకుంటాం. అది ఎంత పాసిబిలిటీ మీకే బాగా తెలుసు. సో ట్రెండింగ్లో ఉండే పేరెంట్స్కి, ఎందుకంటే కోవిడ్ ఆఫ్టర్. ఓకే, రైట్ రైట్. లాస్ట్ వరకు వినిపిస్తున్నాను కదా సార్? రైట్ 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 రైట్. అంటే ఇక్కడ మనకి ఏ అవసరం గుర్తు చేస్తాం చెప్పండి? అవసరం ఏం గుర్తు చేస్తుంది? యా, వాట్ ఈజ్ కమ్యూనికేషన్ అంటే ఎవరైనా అడిగామనుకోండి, సార్ ఎవరైనా ఒక్కరు ఆన్సర్ చెప్పండి సార్, వాట్ ఈజ్ కమ్యూనికేషన్? మార్కులు ఏముండవు. ఎస్, షేరింగ్. ఇంకొక ఆన్సర్. యా, వెరీ గుడ్. ఇంకా అన్ని ఆన్సర్లు కరెక్టే మేడం, హెసిటేట్ చేయొద్దని చెప్పండి. ఇంకొక ఆన్సర్ చెప్పండి. ఫైన్, రైట్. ఎస్, కమ్యూనికేషన్ అంటే 4 ఆన్సర్లు వచ్చినాయి, ఏది తప్పు కాదు సార్. కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మేడం ఇట్లా రండి, మేడం మీరు రండి మేడం. నేను ఇప్పుడు మేడంతో ఒకటి అంటున్నా, రా ఇలా కూర్చో అన్నాను. మేడం మీకు ఏమర్థమైంది మేడం? అర్థం కాలేదు మేడం. ఈ డోంట్ నో తెలుగు. రా ఇలా కూర్చో అన్నాను అంటే ఏంటి అర్థం? కదలకుండా కూర్చో అని మేడంకి అర్థమైంది. కానీ నేను అట్లా అనలేదు, రా ఇలా కూర్చో అన్నాను. దిస్ ఈజ్ కమ్యూనికేషన్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ కమ్యూనికేషన్. అంటే మనం మాట్లాడింది కమ్యూనికేషన్ కాదు, ఎదుటి వాళ్ళకు అర్థమైంది కమ్యూనికేషన్. సార్ అర్థమైంది? ప్రాక్టికల్గా చూపించిన మీకు మనం మాట్లాడింది అంటే మనము మన భార్య గురించి మనకు బాగా తెలుసు, పెళ్ళై ఒక 5-6 ఏళ్ళ ఉంటుంది, మన ఇద్దరు థాట్ ప్రాసెస్ ఒకటే అనుకుంటాం. మనం కలిసి ఒక పిల్లోని మన ఇద్దరము అనుకున్న విధంగా పెంచాలనుకుంటాం. కానీ అది కరెక్ట్ కాదని ఇక్కడ ప్రూవ్ అయింది. రెండోది ఏం ప్రూవ్ అయింది? మనం ఏం మాట్లాడితే మాట్లాడింది మాట్లాడినట్టుగా ఎదుటి వాళ్లకు అర్థం కాదు అని. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ దాదాపు 25 నుంచి 30 వరకు వయసు ఉన్నవాళ్ళు, రైట్? అవునా? సో ఇంత ఏజ్, ఇంత మెచ్యూరిటీ, ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, ఒక ఉద్యోగము, సంఘంలో హోదా, స్టేటస్ ఇవన్నీ ఉన్నవాళ్లే ఇలా ఉంటే ఒక చిన్న 3 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, వాళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీ ఏంటి? వాళ్ళు ఒక కొత్త అట్మాస్ఫియర్లో ఒక టీచర్ దగ్గరకు వచ్చినప్పుడు ఒక టీచర్ చెప్పేది వాళ్ళకేం అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమైంది ఎట్లా ఎగ్జిబిట్ చేస్తారు. ఇదే కదండి స్కూలింగ్ అంటే, అదేనా? కానీ మనం ఏమనుకుంటున్నాం చెప్పండి? మన పిల్లలకి మార్కులు తక్కువ వస్తానే ఏం మాట్లాడతాం మేడం? హానెస్ట్గా కళ్ళు మూసుకొని ఆన్సర్ చెప్పండి. పక్కన వాళ్ళ గురించి ఫీల్ కావద్దండి. ఫస్ట్ ఆన్సర్, టీచర్ ఏం చెప్తున్నారో ఏమో అబ్బాయి, ఏం స్కూల్లో ఏమో ఇంత బోర్డులు పెట్టినారు హైవే మీద, ఎంత పెద్ద బోర్డులు పెడతారు, ఫీజులు ఏమన్నానా? ఇంత కొనాలనుకుంటే కొనలా, ఇల్లు కొనాలనుకుంటే కొనలా, ప్లాట్ కొనాలనుకుంటే కొనలా, అంతా నీ మీద పెడుతున్నాం. ఈ బరువు అంతా మనం ఎక్కడేస్తున్నాం తెలుసా? ఆ చిన్న మెదడు మీద వేస్తామండి. ఆర్ యూ కమింగ్ టు అండర్స్టాండ్? సార్ వాడు అడగలేదు సార్, మీరు మున్సిపల్ స్కూల్లో చదివించినా అక్కడ కూడా మేమంతా మున్సిపల్ స్కూల్లోనే చదివినాను సార్. చాలామంది మీరు కూడా చదివింటారు, రైట్? కానీ
వాడు ఛాయిస్ పుట్టానే చెప్పాల హాస్పిటల్లో నేను పుట్టిన వెంటనే నడక వస్తేనే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జాయిన్ చేయాలి, అది మీ చాయిస్. కానీ మనం ఎక్కడ బ్లేమ్ చేస్తున్నామండి పిల్లోని? సగం వాడి మీద, సగం స్కూల్లో టీచర్ల మీద చూపిస్తాము. అర్థమైంది? రైట్. సో ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి మీరు హక్కుదారులు, ఇది కూడా చెప్తున్నాను. ఎందుకంటే హార్డ్ అండ్ మనీ, చాలామందికి జాబ్ సెక్యూరిటీ ఉండదండి, గవర్నమెంట్ జాబులు చేసి ఉండకపోవచ్చు. ఆ డబ్బంతా కూడబెడితే డెఫినెట్గా నోటి లెక్క వేసుకుందాం, నెలకు 10,000 అనుకుంటే సంవత్సరానికి 1,20,000, ఆ విధంగా 10 సంవత్సరాలకి దాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మనకి ముసలి వయసులో పనికి వచ్చే ఒక అసెట్ అది. కానీ దాన్ని దేని మీద స్పెండ్ చేస్తున్నాం? మన పిల్లల మీద స్పెండ్ చేస్తున్నాం. ఎందుకు స్పెండ్ చేస్తున్నాము? వాళ్ళు మనకి బర్డన్ కాకుండా, మనము వాళ్ళకి బర్డన్ కాకుండా, వాళ్ళు సంఘంలో మంచి స్థాయిలో ఉండాలి. యువర్ ఇంటెన్షన్ ఈజ్ రైట్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓన్లీ ద ఎక్స్ప్రెషన్ అండ్ ద అండర్స్టాండింగ్, మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇవి డిఫరెన్స్ ఉన్నాయి సార్. రైట్? ఆర్ యు ఆల్ విత్ మీ? కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయ్యి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామా? రైట్, ఫస్ట్ రైట్ ప్లీజ్. ఎస్, ఇప్పుడు చాలా వరకు ఒకరిద్దరు పిల్లలే, అంతకుముందు 4-5 మంది పిల్లలు ఉన్నవాళ్ళు. ఒక్కసారి మీ ఇంట్లో ఎవరైనా 4 పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా లేస్తారు? మేడం ఒకసారి లేండి మేడం. మీ ఇంట్లో ఉన్న 4 ఎవరు ఏమేమి చేస్తారు ఒకసారి చెప్తారా? ఓకే, మైక్ ప్లీజ్. ఇంకొకరు జెంట్స్ ఎవరైనా రెడీగా ఉండండి సార్. నెక్స్ట్ ముగ్గురు హోమ్ మేకర్స్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా డిఫరెంట్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు మీరు తీసుకోండి మేడం మైక్. ఇద్దరు, ఓకే. ఇంకా జెంట్స్ ఎవరైనా 3-4 బ్రదర్స్ ఉండి ఒక్కొక్క ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు ఎవరు లేరా సార్? ఓకే, ఎస్ సార్, సార్కి ఇవ్వండి. 5 members. ఓకే, ఫైన్. బ్రదర్ ఇంజనీర్, నేను ఇంజనీర్. ఓకే. సిస్టర్స్, ఒక సిస్టర్ ప్రిన్సిపల్, ఒక సిస్టర్ హౌస్ వైఫ్, ఒక సిస్టర్ డైరెక్టర్. వెరీ గుడ్ సార్. ఇది మనము టెస్టిమోనీగా ఒక కేస్ స్టడీగా చూడొచ్చు. అంటే 5 మంది ఒకే ఇంట్లోనే పెట్టినారు కదండి. అంటే పేరెంట్స్ యొక్క రిసోర్స్ అందరికి ఈక్వల్గా అందింటాయా? ఒకే టైప్ ఆఫ్ స్కూల్స్లోనే చదివింటారు అట్లీస్ట్ 10th వరకు. సో ఎందుకు ఒక్కొక్కరు డిఫరెంట్గా ఉన్నారండి సార్? ఎందుకు అట్లా డిఫరెంట్గా ఉన్నారు అంటే అది కొంచెం ఆగి తెలుసుకుందాం. ఫస్ట్ పేరెంటింగ్ అంటే ఏదైనా చూద్దాం సార్. ద వర్డ్ పేరెంట్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ పేరెంటమ్, మీనింగ్ వన్ హూ బ్రింగ్స్ ఫోర్త్. దాని అర్థం సార్ అది. అండ్ చిల్డ్రన్ ఆర్ నాట్ థింగ్స్ టు బి మోల్డెడ్ బట్ ఆర్ పీపుల్ టు బీ అన్ఫోల్డెడ్. ఈ వర్డ్ అర్థమైందండి? అన్ఫోల్డెడ్ సార్ మీకు బాగా అర్థం, మీకు నచ్చే లాంగ్వేజ్లోనే మాట్లాడతా. అన్ఫోల్డెడ్ అంటే ఏముందా అని తెరిచి చూసే లాంటి వాళ్ళు. మనం ఏమనుకుంటాం? పిల్లలు మైనపు ముద్దలు, ఏ బొమ్మ అయినా ఇందాక మేడం వాళ్ళు చేశారు, అట్లా ఏ విధంగా అన్నా చేసుకోవచ్చు, మనం ఏ విధంగా అనుకుంటే వాళ్ళని అట్లా మలచవచ్చు అనుకుంటాం. అది కాదు సార్. ఫస్ట్ ఒక పేరెంట్, దీనికంటే ముందు ఒక 5-6 క్వశ్చన్స్ మిమ్మల్ని. సార్ ఇక్కడ ఎవరైనా టీచర్స్ ఉన్నారా? టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, లాయర్స్, డాక్టర్స్, బిజినెస్ పీపుల్, రైట్? ఇంకా ఏదైనా డిఫరెంట్ చెప్పండి సార్. పోనీ జనరల్గా మాట్లాడుకుందాం. టీచర్ కావాలంటే ఏం చేయాలా సార్? ఏం చేయాలి? బిఎడ్ చదవాలి. అడ్వకేట్ కావాలంటే లా, LLB చదవాలి. డాక్టర్ కావాలంటే, ఇంజనీర్ కావాలంటే కాదా సార్? ఇవి చెయ్యాలి.
ఓకే అంటే ఆ డిగ్రీలు చేస్తే ఇందాక ఎవరో బిజినెస్ అన్నారు, ఆ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ ఆ బిజినెస్ గురించి తెలుసుకోవాలి. ఆ బిజినెస్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళ దగ్గర పోయి కొంతకాలం పని చేయాలి. మన నాన్న లేదు ఫ్రెండ్ చేస్తున్నా, బంధువులు చేస్తున్నా, లేదా దాని గురించి తెలుసుకొని అంత అర్థమైన తర్వాతే దాంట్లో దిగుతారా సార్? అవునా కదా? రైట్, ఈ పని అయితే చేస్తాం కదా. మనము ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు చేతులు ఎత్తాలి. మనము పేరెంట్ కావడానికి నేను పేరెంట్ కావచ్చు అని ఎక్కడైనా సర్టిఫికెట్ తీసుకొని పేరెంట్ అయినారా? అయినారండి ఎవరైనా అట్లా? మరి లాక్ చేయకోకుండా కోర్టుకు పోతే రాణిస్తారా? ఎంబీబీఎస్ చేయకుండా హాస్పిటల్ పెడితే ఒప్పుకుంటారా? అవన్నీ ఏమంటారు? క్రైమ్ అంటారు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం సార్? సార్ అట్లా కాకుండా అవుతున్నారు సార్, అట్లా కాకుండా అవుతున్నారు. పేరెంట్ అయితేనే దెర్ ఈజ్ నో సిస్టమ్, దెర్ ఈజ్ నో ఎకలాజికల్ సిస్టమ్, రైట్ సార్? అట్లా సిస్టమ్ ఎక్కడ లేదు. మనం అది మాట్లాడితే పెద్ద సబ్జెక్ట్ సార్. అది వెడ్డింగ్ అనేది లీగలైజ్డ్ అనుకుంటాం అంతే, అవునా కదా సార్? కానీ మనం కావట్లేదు. అంటే అంతో ఇంతో మనమంతా ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చదువుతున్నప్పుడే పెళ్లి చేసినారు, 20 ఏళ్ళకే తల్లి నేను, తర్వాత వచ్చిన డిగ్రీలు అవన్నీ, రైట్? సో మనం ఎవరు కాలేదు సార్, మనం ఎవరు కాలేదు. నేనేం చెప్తాను, దిస్ ఈజ్ వాట్ ద ప్రాబ్లమ్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ అని అర్థం చేసుకుందాం. ఇంతవరకు మనకు తెలియదు, తెలిసిన రోజు నుంచి దాన్ని అద్భుతంగా తెలుసుకుందాం కదా. కేఎఫ్సీ ఆయన 50 ఏళ్లలో పెట్టాడు, 60 ఏళ్లలో ఉన్న 70 ఏళ్ళలో కోట్లు సంపాదిస్తున్నాడు. ఈరోజు మనం తెలుసుకున్న ఆ విషయాన్ని మనం చాలా అద్భుతంగా మన జీవితాలని, మన పిల్లల జీవితాలని అద్భుతంగా మలుచుకోవచ్చు. ఎస్ ఓకే, హౌ మెనీ? రైట్. సో ద నెక్స్ట్ స్లైడ్. అంటే ఇక్కడ మనం వచ్చేసరికి మనమే, అంటే ఒక పిల్లవాడు ఎప్పుడు పుట్టాడో ఒక మదరు ఒక ఫాదరు ఆ రోజే పుడతారు. అంతకుముందున్న మీ ఎక్స్పీరియన్స్ అంతా వ్యక్తిగానే, పేరెంట్గా కాదు. అంటే వాడి ఏజ్ ఎంతో పేరెంట్గా మీ ఏజ్ అంతే. మీకు 4 ఏళ్ల పిల్లలు ఎంతమందికి ఉన్నారండి? 4 years, 5 years, 6 years, 7, 8, 9, 10. ఇది పేరెంట్గా మీ ఎక్స్పీరియన్స్. పిల్లలతో ఏమంటావు? మాకు తెలుసు మరి 40 ఏళ్ళు ఊరికే వచ్చినాయి. నో, కొట్టేసుకోండి. ఇంకోసారి మీ పిల్లలతో మాట మాట్లాడొద్దండి. వాడి వయసు ఎంతో తల్లిదండ్రులుగా మీ వయసు అంతే. ఏమంటే నేర్చుకోవడంలో ఫాస్ట్ ఉంటారు, వాడికంటే తొందరగా నేర్చుకుంటారు. సో ఈ రోజు నుంచి మనమందరం ఏం చదవాలి సార్? ఏం చదవాలి మేడమ్స్? ఎస్, పేరెంటింగ్ టిప్స్ ఎక్కడ ఉన్నాయి? సో యూట్యూబ్ ఓపెన్ చేస్తేనే రాష్ట్ర రాజకీయాలు, చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, అమరావతిలో ఏం చేసింది, జగనన్న ఏం చేసినాడు మనకొద్దు సార్. ఎక్కడ చీరలు బాగా దొరుకుతున్నాయి, నగలు ఎక్కడ బాగా దొరుకుతున్నాయి, వంటలు ఏం బాగా వస్తున్నాయి, టిక్ టాక్లు వద్దు. చేసుకోండి, బట్ గివ్ సమ్ టైమ్ టు నో అబౌట్ యువర్ చైల్డ్, టు నో ద చైల్డ్ సైకాలజీ, టు నో ద పేరెంటింగ్ టిప్స్, రైట్? ఆర్ యు ఆల్ విత్ మీ? అనిపించిందా సార్ ఎవరికైనా తెలుసుకుందామని? వాళ్ళు 4 చేతులు ఎత్తినా నేను సక్సెస్ అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, parenting and its importance. Your children will become what you are. So be what you want them to be. మీ పిల్లలు ఏం కావాలనుకున్నారో ఫస్ట్ మీరు అది చేసి చూపించారు కదా. మాకెవరు చెప్పలా, ఏదో నేర్చుకున్నాం సిగరెట్ నువ్వు తాగొద్దు. పేరెంట్ని మించిన రోల్ మోడల్ పిల్లలకి ఉండరు సార్. అండ్ no child will listen to the parent. Just child imitate the parent. అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి మేడం. నెక్స్ట్ టైం నోట్ ప్యాడ్స్ టు ద పేరెంట్స్ ఆల్సో. ఇమిటేట్ ద పేరెంట్. యూట్యూబ్లోకి వేస్తాం రండి సార్, లింక్ పంపిస్తాం. ఇమిటేట్ ద పేరెంట్. మా వాడికి బద్ధకం ఎక్కువ, అది మనదే. మా పిల్లకి కోపం ఎక్కువ, అది మనదే. మా పిల్లకి తెలియలేదు, అది మనదే.
మా పాప ఎక్కువ నిద్రపోతుంది, అది మనదే. మా పిల్లకి ఆవేశం ఎక్కువ, అది మనదే. మా పాప స్లో, అది మనదే. వెనక నెత్తిన నీళ్ళకుండానో నిప్పులకుండానో ఉండి అత్త మామ ఇంకా భర్త ఇవన్నీ తోస్తుంటే మీరు ముందు కదులుతుంటారు. మీ చైల్డ్హుడ్ లేకపోండి, మీరు ఎట్లున్నారో మీ అమ్మ చెప్తుంది, మీ అమ్మమ్మ చెప్తుంది. ఎస్, కనెక్ట్ అవుతున్నారా? రైట్. పేరెంటింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ సపోర్టింగ్ ఎ చైల్డ్స్ ఫిజికల్, ఎమోషనల్, social and intellectual development. 360 degrees, sir. 360 degrees. And it's the bridge between potential and purpose. Chala important word, sir. Potential and purpose. శక్తియుక్తులు, పర్పస్, అవసరం ఏంటి, ఎందుకోసం. ఇక్కడ దాంట్లో బోర్డులో లేవు, మనం తెలుసుకోవాల్సిన విషయాలు. పొటెన్షియల్ అనే పదం వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం మామూలు పిల్లలకి ఏం చెప్తారు సార్? ఎవరైనా మీ పిల్లలు చెప్పినారా, అరే పెద్ద అయితే నువ్వు ఏమవుతావురా? వాడు ఏం చెప్పడు, మనమే చెప్తాం, మనమే చెప్పించుంటాం. రైట్. సో పిల్లలు ఎప్పుడైనా చెప్తారా పెద్దగైతే నేనేమవుతానని? వాడు ఇన్స్పైర్ అయ్యి చెప్పినాడు అంటే అది ఏదో 10 ఏళ్లలో చెప్తాడు. లేదండి ఏమైతే నేను పుష్ప అవుతా అంటాడు వాడు, నేనైతే RRR అవుతా అంటాడు. రైట్. వాడు ఇన్స్పైర్ అయింది అక్కడే కాబట్టి. సో పొటెన్షియల్ అనే పదం చాలా 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 ఇంపార్టెంట్ సార్. దీని వెనుక చాలా పెద్ద రీసెర్చ్ ఉంది. 1982లో హావర్డ్ గార్డనర్ అనే ఆయన 8 ఇంటెలిజెన్సెస్ ఆఫ్ ద చైల్డ్, 8 ఇంటెలిజెన్సెస్ ఆఫ్ ద చైల్డ్ అనేది ఒకటి ఆయన ప్రయోగాత్మకంగా నిరూపించినారు. దానికి ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది సార్. ఇదొక్క పాయింట్ కొంచెం పెట్టి వెనక్కి వెళ్తే మనము ఏదో కాలంలోనే మన వాళ్ళు 16 కళలు అని చెప్పినారు, 64 కళలు అని చెప్పినారు. 64 కళల్లో అన్ని కళలు అని చెప్పినారు. అవి కూడా 8 ఒక కేటగిరీ కిందకి వస్తుంది. అవన్నీ తీసుకొని వచ్చేస్తే ఈయన తెచ్చుకునేది నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేది దీన్ని ఇన్ఫరెన్స్ చేసుకొని. కాకపోతే మన దాంట్లో చాలా మన సనాతనంలో చెప్పిన వాటిలో మన భారతదేశంలో పురాతన కాలం నుంచి పెద్దల నుంచి చెప్పిన దానికి సైంటిఫిక్గా ప్రయోగాత్మకంగా నిరూపించబడినవి ఏవీ లేవు. కానీ రూట్స్ అన్నీ అవేశారు. ఈయన చెప్పాడు 8 ఇంటెలిజెన్సెస్ చెప్పినారు. ఇది కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంటెలిజెన్స్ లాజికల్. ఇది కొంచెం కష్టం ఉందంటే దానికంటే ముందు ఈజీ ఉండేది ఒకటి తెచ్చుకుందాం. లింగ్విస్టిక్, ఇది ఫస్ట్. యాక్చువల్గా లింగ్విస్టిక్ స్కిల్స్ అంటారంటే మాట్లాడగలిగే నైపుణ్యం. నేను చూస్తాను మీకు ఎక్కడైనా అనిపిస్తుందా ఏదో ఈమె ఎవరో బాగా మాట్లాడుతుంది, ఎవరో అట్లా కూర్చుండే ఎవరో అనుకున్నాం బాగానే చెప్తుంది అని ఎక్కడో అనిపిస్తుంది కదా, దట్ ఈస్ లింగ్విస్టిక్ స్కిల్. అంటే మనం ఎట్లున్నాము అనేది ఫస్ట్ ఒక మనిషిని చూస్తే ఒక అభిప్రాయం ఏర్పడుతుందా, కానీ ఈ కెపాసిటీ ఉంది చూడండి లింగ్విస్టిక్ అనేది వాళ్ళని ఎక్కడికో తీసుకుపోతుంది సార్. ఆ మనిషి ఎదురుగా లేకపోయినా ఆ మనిషి వినిపిస్తూ అంటారు. లింగ్విస్టిక్ స్కిల్స్ అది అంటే వాళ్ళకు అర్థమైన ఒక విషయాన్ని అద్భుతంగా ఆవిష్కరించగలిగే కెపాసిటీ. ఇది ఒక ఇంటెలిజెన్స్. అండ్ లాజికల్ ఇంటెలిజెన్స్. లాజికల్గా వాడు మళ్ళీ మాట్లాడతారా, కాలికేస్తే ఏలికేస్తాడు, ఏలికేస్తే కాలికేస్తాడు. లాజిక్ దాన్ని పట్టుకుంటాడు అనమాట. అంటే అప్లికేషన్ వస్తుంది వాళ్ళకంటే ఒక సైన్స్, ఒక మ్యాథ్స్, ఒక థియరీ, ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రాన్ని అప్లై చేసి చెప్పగలిగే లాజికల్ కెపాసిటీ. రైట్, అండర్స్టాండ్? ఇది లాజికల్ ఇంటెలిజెన్స్. దీని తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటారు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే ఇంకా వాడు 100 మంది కొత్తలా పాతల మవాడు ఏడన్నా పోయి వస్తాడు, ఎవరితోన్నా మాట్లాడతారంట అంటామా మనం. దట్ ఈస్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. ఎవరితో అయినా కొత్త పాత లేకుండా ప్రతి వ్యక్తితో ఏ సమూహంలో అయినా ఈజీగా వెళ్ళిపోగలిగే ఒక ఇంటెలిజెన్స్. ఇంట్రాపర్సనల్, వాడు ఎవరితో మాట్లాడబ్బా 4 గోడల మధ్య ఉంటుంది. మా పాప నోరే ఇప్పదు. అది నెగిటివ్గా ఎప్పుడు తీసుకోవద్దండి. సైంటిస్టులు, గొప్ప గొప్ప డాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ ఈ కేటగిరీలోనే ఉంటారండి. ఎప్పుడు నెవర్ డిస్కరేజ్ చేయండి ఇంట్రాపర్సనల్ స్కిల్స్. దీని తర్వాత మ్యూజికల్ ఇంటెలిజెన్స్.
అంటే ఎక్కడో ఒక రాగం వినిపిస్తే టక్మన ఆ రాగాన్ని పట్టుకుంటారు, ఆ బిట్ చెప్తారు, ఆ బీజిఎం ఒక 4 బీట్స్ కొడితే ఈ మ్యూజిక్ అక్కడ ఉందని చెప్తారు పిల్లలు. మ్యూజికల్ ఇంటెలిజెన్స్. ఒక రైమ్ వింటే, ఒక లైన్ వింటే, ఏది విన్నా అద్భుతంగా వాళ్ళు చేయగలరు. మ్యూజికల్ ఇంటెలిజెన్స్. దాని తర్వాత కైనెస్టిక్ అంటారు. కైనెస్టిక్ అంటే ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రాస్ మోటార్ స్కిల్స్. అంటే వేళ్లతో నైపుణ్యం, అంటే డ్రాయింగ్ కావచ్చు, నిట్టింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా వేళ్లతో చేయగలిగే సర్జరీస్, టెక్నికాలిటీస్, ఇవి ఫైన్ మోటార్ స్కిల్స్. గ్రాస్ మోటార్ స్కిల్స్ అంటే ఒక వస్తువుని, మిషన్ని ఇప్పించుకొని, కైనెస్టిక్ అంటే మనం ఆర్చరీ తీసుకోండి, అథ్లెటిక్ తీసుకోండి, బాక్సింగ్ తీసుకోండి, ఇవన్నీ అన్నమాట. కానీ శారీరక దారుఢ్యంతో చేసేది, ఇంకా బాగా చెప్పాలంటే ఇవి. దీని తర్వాత స్పేషియల్ ఇంటెలిజెన్స్. స్పేషియల్ అంటే ఈ రూమ్ ఇట్లా ఉంది, అంతకుముందు ఏమున్నాయి ఇవన్నీ లేవు, ఒక ఖాళీ రూమ్, ఎక్కడ ఫ్యాన్ పెట్టాలి, ఎక్కడ ఇది పెట్టాలి, ఎక్కడ టేబుల్. ఎస్పెషల్లీ మీరు డీమార్ట్లకి, స్టోర్స్కి పోయినారనుకోండి, ఇప్పుడు చందనాకి వెళ్ళండి, ఒక 4-5 ఏళ్ల కింద చందన, ఇప్పుడు చందన, అంటే చాలా వస్తువులు చాలా అద్భుతంగా పెట్టారు. స్టోర్ మేనేజర్స్ అంటే ఏ వస్తువు ఎక్కడ అద్భుతంగా పెట్టాలి, ఇది ఒక ఇంటెలిజెన్స్, స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. దీని తర్వాత న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక ప్రకృతిని ఆరాధిస్తుంటారు, ప్రేమిస్తుంటారు, మంచిగా రైతులు అద్భుతాలు, ఆవిష్కరణలు ఇవన్నీ చేస్తుంటారు, ఇవి ఇంటెలిజెన్స్. ఇన్ని ఉన్నాయి సార్, మొత్తం 8 చెప్పిన, అడగనా మళ్ళీ? 8 చెప్పాను. ఇవి అన్నీ ఇంటెలిజెన్సెసే, ఇవి అన్నీ ఇంటెలిజెన్సెసే. అండ్ లెర్నింగ్, రిమెంబరింగ్, రీప్రొడ్యూసింగ్, ఇది ఒక ఇంటెలిజెన్స్. మనం ఏం చేస్తున్నాం సార్? పిల్లోని ఎట్లా చూస్తానా? మార్కులు వచ్చినాయా, వీడు పనికి వస్తాడు, మార్కులు రాలేదా, వీడు పనికి రాలేదు, అంతేనా? అంతేనా సార్? బాగా చకచక చదువుకొని అన్నీ బిఎడ్ పాస్ అయింది, ఒక స్కూల్లో జాయిన్ అయి ఉంటాడు. ఈ చదువుకొని వెనకల బెంచ్లో ఉన్నవాడు, ఒక సినిమాలో డైలాగ్ ఉంది సార్, అది అతడులో అనుకుంటా, చదువుకున్న వాళ్ళందరూ టీచర్లు అయిపోయినారు, చదువుకున్న వాళ్ళందరూ స్కూల్ ఎట్టేసినారా, వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారా అని. విన్నారా ఈ డైలాగ్? ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్సలెంట్ సార్, ఒక జీవితాన్ని అంతా ఆయన మదిచ్చి ఒక డైలాగ్లో పెడతాడు, అద్భుతంగా చెప్తాడు. అంటే వాడి ఇంటెలిజెన్స్ చూడండి. పోనీ ఒక ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళని చూడండి, ఎవరినైనా చూడండి సార్, వాళ్ళు ఎవ్వరు స్కూల్ ఫస్ట్ కాదు. అమ్మ నేను అడగండి ఎన్ని మార్కులు వచ్చినాయి, యూ టేక్ ఎనీబడి, మార్క్స్, మన ఫేస్బుక్ వాళ్ళని తీసుకోండి, యూట్యూబ్ ఇన్నోవేట్ చేసింది ఎవరినైనా తీసుకోండి సార్. మనం ఇక్కడికి కూర్చొని అద్భుతంగా ఫ్యాన్లు, లైట్లు ఇవన్నీ ఎడిసన్, థామస్ ఆల్వా ఎడిసన్, రైట్? స్కూల్కి పనికి రావని స్కూల్లోంచి పంపించేస్తున్నారు, రైట్? ఎడిసన్ ఈరోజు ఎన్ని పేటెంట్, ఆయనకున్న పేటెంట్ రైట్లు ఇంతవరకు ఏ సైంటిస్ట్కి రాలేదు. ఎడిసన్ ఈరోజు ఆ స్థాయిలో ఉన్నాడంటే వాళ్ళ మదర్ కారణం. స్కూల్ నుంచి ఈ లెటర్ ఇచ్చి పంపించేస్తున్నారు, మీ వాడు బ్లంట్, వీడు మాకొద్దు, వీడికి చదువు చెప్పడం మా చేత కాదు, ఇంట్లో పెట్టుకోండి అని. అది వాళ్ళ అమ్మకు చూపించారు, మా మేడం ఇచ్చినారు. ఏం రాశారమ్మా అని అడిగారు. అంటే నువ్వు చాలా బాగా చదువుతున్నావు అంటన్నా, నీకు చదువు చెప్పే స్థాయి మీ టీచర్లకు లేదంట, ఇంట్లోనే నన్నే చదువు చెప్పమన్నారు. వాళ్ళ అమ్మ ఎట్లా చదువు చెప్పిందో, జస్ట్ నమ్మింది ఆ రోజు ఆ తల్లి, పిల్లవాడిని నమ్మింది, నా కొడుకు గొప్పోడవుతాడు అని. ఈరోజు ఎడిసన్ తెచ్చుకున్నన్ని పేటెంట్ రైట్స్ ఎవరికి లేవు సార్. దిస్ ఈజ్ పేరెంటింగ్. ట్రస్ట్ యువర్ చైల్డ్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ బోర్న్ ఇంటెలిజెంట్. భగవంతుడు ఒక అద్భుతమైన అల్లావుద్దీన్ అద్భుత దీపాన్ని మీ చేతికి ఇచ్చేసినాడు, దాన్ని ఎట్లా వినియోగించుకోవాలనేది మీ చేతిలో ఉంది. మనకి ఎన్ని తెలివితేటలు ఉంటాయి. ఏ చైల్డ్ అన్ఫోల్డ్ ఇట్స్ ఇంటెలిజెన్స్, he shows his intelligence in his day-to-day life activities. మనం ఎట్లా గుర్తించాలి? గమనించండి, మీ పిల్లవాడు ఏది ఇష్టపడుతున్నాడు. ఫ్రీగా వదిలేస్తే పంచవర్షాని లాలయేత్, 5 ఏళ్ళు మహారాజులాగా పెంచండి. అంటే వాడికి బంగారు వేయండి అవన్నీ. మహారాజు ఏంటి, ఆయన మైండ్ సెట్ ఏంటి, వాడు ఏమనుకుంటే అది చేస్తాడు. గివ్ సచ్ స్పేస్ టు ద చైల్డ్. ఒక ప్రొటెక్టివ్ అట్మాస్ఫియర్లో ఏదైనా మంచి పని చేయగలనా, వాడికి ఇష్టం వచ్చిన పని చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి.
అప్పుడు తన ఇంటెలిజెన్స్ ఏంటా అని చూపిస్తాడు. ఒక పేపర్ తీసుకొని ఏదో చేస్తాడు, ఒక బొమ్మ తీసుకొని ఏదో చేస్తాడు, ఒక శుద్ధ తీసుకొని ఏదో చేస్తాడు. దెన్ యూ ట్రాక్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, నా కొడుకు ఇది బాగా వచ్చు, ఈ పని నా కొడుకు బాగా చేయగలడు, ఈ పని నా కూతురు బాగా చేయగలదు. దశవర్షాన్ని దండయేత్. దండయేత్ అంటే దండం తీసుకొని కొట్టండి అని కాదు. అంటే ఇది మంచి, ఇది చెడు, ఇది నువ్వు చెయ్యొచ్చు, ఇది నువ్వు చేయకూడదు. షోడశ వర్షాన్ని పుత్ర మిత్ర వదాతయేత్. అంటే పుత్రుడు అంటే పుత్రిక కూడా అలా వచ్చింది అంతే, జనరల్ ఫామ్లో. ఒక స్నేహితుల్లాగా మాట్లాడండి. 16 ఏళ్ళు వచ్చిన అక్కడి నుంచి అంటే అప్పుడు ఒక వ్యక్తిగా ఎదుగుతారు. వాళ్ళకి చాలా ప్లెజర్స్ ఉంటాయి, టీనేజ్ అన్నీ ఉంటాయి. మీరు ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటే మీతో చెప్తారు. మనం వినకపోతే, మనం చెప్పే అవకాశం ఇవ్వకపోతే చెప్పే ఒక తోడిని బయట వెతుక్కుంటారు. సింపుల్. ఎంత బాగా పెంచినామో, ఎన్ని ఇచ్చినామో, అయినా మా పిల్లి ఇట్లా చేసింది, మా వాడు ఇట్లా చేసినాడు అని పిల్లల్ని తిట్టే ముందు వాళ్ళ మనసులో కలిగిన ప్రతి ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేసే అవకాశం మనం ఎంత ఇచ్చాం పిల్లలకి ఇంట్లో. యూ హ్యావ్ టు చెక్ లిస్ట్. అండ్ పేరెంటింగ్ ఈజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఒక ఇంటికి సంబంధించిన విషయం కాదు, సమాజానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఒక అద్భుతంగా పెరిగిన పిల్లవాడు తనకి మంచి చేసుకొని, తన ఇంటికి మంచి చేసి, తన సమాజానికి మంచి చేస్తాడు. ఏ డిస్టర్బ్ చైల్డ్ డిస్టర్బ్ ద హోల్ వరల్డ్. ఎలాగో వాడు డిస్టర్బ్ మూడ్లో ఉంటాడు. పేరెంట్స్కి ఎట్లా మనశ్శాంతి ఉండదు. ఏ క్రైమ్ అయినా తీసుకోండి సార్, సొసైటీలో జరిగే ఒక న్యూస్ పేపర్ మీరు కేశది ఈ రోజు నుంచి చేయండి, గమనించండి. వీడు ఈ క్రైమ్ చేశాడా, వీని వెనక చరిత్ర ఏంటి? ఐదర్ నెగ్లెక్టింగ్ పేరెంట్ ఆర్ పర్మిసివ్, టూ మచ్ పర్మిసివ్ పేరెంటింగ్, అథారిటేటివ్ పేరెంటింగ్, హెలికాప్టరింగ్ పేరెంటింగ్, చాలా ఉన్నాయి. మనం ఏ కేటగిరీలోకి వస్తాం? మనం ఏం చేయాలా? ఇప్పటికే చచ్చిపోతున్న పిల్లలతో ఏమేమి ఇందే చెప్తుంది అమ్మ, ఇంకా పోతాం తల్లి. నో, కొన్ని డైజెస్ట్ చేసుకునేకి కష్టంగానే ఉన్నా, మందులు ఎప్పుడు చేదుగానే ఉంటాయి సార్. కానీ తెలుసుకునే ఒక పాయింట్ అంటూ వచ్చింది అనుకోండి, ఐ మే నాట్ బీ ద సేమ్. మనకి మళ్ళీ ఇలాంటి వెన్యూనే రావచ్చు, రాకపోవచ్చు. బట్ హియర్ ఐ కోటెడ్ సో మెనీ థింగ్స్ విచ్ అర్లియర్ యూ డోంట్ నో, బట్ యూ హ్యావ్ ఎ వెపన్ ఆన్ యువర్ హ్యాండ్ కదా. ఒక థాట్ అయితే క్రియేట్ అయింది. వాట్ ఐ డిడ్ టుడే, ఐ సో ఎ సీడ్. మీ అందరి బుర్రలో ఒక విత్తనం అయితే నాటిన. పేరెంటింగ్ అనేది సంథింగ్ డిఫరెంట్, మీకు తెలిసింది కాదు, రైట్? దాని గురించి తెలుసుకోవడానికి అవకాశాలు మీకు చాలా ఉన్నాయి. టుడే అన్వర్డ్స్ ట్రై టు ఎక్స్ప్లోర్. ఒక అద్భుతమైన చైల్డ్ని మీ ఇంటి నుంచి మీరు సమాజానికి ఇస్తారు. దట్ ఈస్ ట్రూ, 100% ట్రూ. ఎస్, ఆర్ యు ఆల్ విత్ మీ? థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్. ఆర్ యు ఏ గుడ్ పేరెంట్? గుడ్ పేరెంటింగ్ ఈజ్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్. పొద్దున్నే స్నానం చేయాలి చూడు, స్నానం చేసినాకే పూజ చేయాలి చూడు, పూజ చేసిన వెంటనే టిఫిన్ తినేటప్పుడు ఆపరాన్ని కట్టుకోవాలి చూడు, ఇట్లే తినాలి, కుర్చెత్తోనే తినాలి, మంచి గుడ్ బాయ్ అనుకుంటారు చూడు. నేను యూనో గుడ్ బాయ్, గుడ్ గర్ల్ ఈజ్ ఎ సిండ్రోమ్. I'll talk later. So, is about being present, consistent and empathetic. Common misconceptions. జనరల్గా మనకి ఏం మిస్కన్సెప్షన్స్ ఉంటాయంటే, ప్రొవైడింగ్ లగ్జరీస్, అన్నీ ఇచ్చినాం, వాడు అసలు అడగకనే అన్నీ ఇచ్చినాం. గుడ్ పేరెంటింగ్ పోతే పని 5 ఎకరాలు ఎమ్మి కానీ అన్నీ పెడతామా వానికి. ప్రొవైడింగ్ లగ్జరీస్. డిసిప్లైన్, స్ట్రిక్ట్ కంట్రోల్. పడతాయి చూడు, ఏళ్ళు ఎరుగుతాయి. అమ్మోళ్ళు అసలు పోలీసు వాళ్ళు వచ్చి అమ్మోళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలా. కొట్టినట్టు ఏం ఉండదు, ఎక్కడికి ఇచ్చింటారో ఇచ్చింటారు, ఏం నలిపింటారో నలిపింటాడు. చెప్పినట్టు నెక్స్ట్ వాడు వాళ్ళ నాన్న ఏమైంది అని అడుగుతుంటే వాడు బయటికి మాత్రం చెప్పాడు. సార్ కొంచెం మదర్ని బాగా తీయండి సార్, కనెక్ట్ అవుతున్నారు బాగా, రైట్? సో దట్ ఈస్ నాట్ స్ట్రిక్ట్ కంట్రోల్. కంపారిజన్.
ఈ మధ్య వాట్సాప్లో చాలా రోజులు చూస్తాను కదా, పక్కింటి పిల్లని చూడు, పక్కింటి పిల్లని చూడు అంటాడు. అవునా, పక్కింటి పిల్లని చూస్తాను అందుకే ఫెయిల్ అయినా. ప్లీజ్, మాల్స్కి వెళ్తాం, ఇంకొక చోటుకి వెళ్తాం, విల్ సర్చ్ ఫర్ ఒరిజినల్ స్టిక్కర్. ఒరిజినలా ఏది చూడండి, 10 సార్లు చూస్తాం, భూతద్దంలోంచి చూస్తాం. వీ వాంట్ ఒరిజినల్, బట్ ఆల్వేస్ వీఆర్ ట్రైనింగ్ అవర్ చైల్డ్ కాపీ. అక్కని చూడు, అమ్మని చూడు, పెద్దమ్మ బిడ్డని చూడు, మామ బిడ్డని చూడు, పక్కింటి వాళ్ళని చూడు, ఎదురింటి వాళ్ళని చూడు. వై యు ఆర్ కాపీ? యూ వాంట్ కాపీ యువర్ చైల్డ్ కదా. వై దిస్ కంపారిజన్? ఎవ్రీ చైల్డ్ ఈజ్ అ ప్రీషియస్ గిఫ్ట్ సార్. యూ ఫస్ట్ యాక్సెప్ట్, మీరు యాక్సెప్ట్ చేయండి మీకు అద్భుతమైన గిఫ్ట్ వచ్చిందని. I ask some fruits. Three varieties. Yes. ఇదేంటి సార్? రైట్. ఇది దిస్ ఓకే. ఇదండి ఇది రైట్. సార్ ఇది ఏ చెట్టుకు కాస్తుంది సార్? దానిమ్మ చెట్టుకు కాస్తుంది. ఇది రెండు ఆల్మోస్ట్ ఒకటే ఉన్నాయి కదా. ఈ చెట్టుకి ఇది కాస్తుందా? కాదు కదా సార్. షూరా? ఏం చేసినా కాయదు. ఇది ఇది బాగానే దొరుకుతుంది, ఇది కొంచెం కాస్ట్లీ. దీనికి ఇది కాస్తుందా సార్? కాదు. ఏ పేరెంట్ రే, మేము చిన్నప్పుడు మున్సిపల్ స్కూల్లో చదివినాం, నాకేం ఫెసిలిటీస్ లేవు, ఇప్పుడు నీకు అన్నీ ఇచ్చినా నువ్వు యాపిల్ కావాలంటాడు. మనం ఏం చెట్టు సార్ మేడం? మనం ఏం చెట్టు? మనకి ఏం కాయ కాస్తుంది? వెరీ సింపుల్, రైట్? సో హ్యూమన్ బ్రెయిన్ సార్ ప్లీజ్. మా నాన్న అగ్రికల్చర్ చేసేవాడు, సో నాకు చదువుకోవాలని అలా ఉంటుంది, సో బాగా చదవాలని ఉంటుంది. సో బనానా బిట్ చీపర్, ఎస్, కొంచెం కాస్ట్లీ, సో దట్ ఈస్ ద డెవలప్మెంట్. వెరీ గుడ్ క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్. ఇది నిజంగానే మనకు అనిపిస్తుంది మేం పొందలేని. ఇక్కడ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్, మనం పొందలేనివి మనకు నిజంగా అప్పట్లో స్కూల్ పంపిస్తే గ్రేట్ సార్. సార్ మేమేమంతా అట్లా పెరిగిన వాళ్ళే. నాన్న ఫీజు కడితే నాన్న డ్యూటీ అయిపోయింది, అమ్మ వంట చేస్తే అమ్మ డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు అట్లా కావడం లేదు. నాన్న చాలా రీసెర్చ్ చేయాల, ఆ రీసెర్చ్ చేస్తే ఆయన పిహెచ్డి వచ్చేది. యా స్కూల్ బాగుంది, ఏ టీచర్లు బాగా చెప్తారు, ఇవన్నీ. మదర్ ఏ ఫుడ్ మంచిది, ఏది చదివితే లెక్కలు బాగా వస్తాయి. ఇది కూడా ఈ మధ్య పాపం అమ్మోళ్ళు క్యాల్కులేషన్ యూట్యూబ్లు చూసి ఇవన్నీ చేసి వాడికి అరిగిందా తినిపించారు. వండడం కాదు, తినిపించాలి, తిన్నది అరిగిందా, మళ్ళీ ప్రొద్దున మోషన్ పోయినాడా, ఇవన్నీ చూసుకోవాలి అమ్మని. ఇక్కడ సార్ అడిగిన పాయింట్ ఏంటి అంటే, ఇందాక ఒక ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు నీట్ గురించి. ఈయన ఏమన్నారు, ఓకే ఈయనకు వాళ్ళ ఫాదర్ కూడా ఇంటెలిజెన్స్ ఉంది, ఒక పొలాన్ని అంత బాగా చూసుకోగలగాలి అంటే హీ హ్యాస్ సమ్ ఇంటెలిజెన్స్. మ్యాచింగ్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ 8 ఇంటెలిజెన్స్కి కనెక్ట్ చేసుకోండి అని అంటున్నా. ఆయన చదువుకునే జ్ఞానము, ఒక దాన్ని అర్థం చేసుకునే విశ్లేషణ ఉంది, ఆయన చదివించుకున్నాడు, ఆయన మంచి ఉద్యోగంలో చేస్తున్నారు. నేను చెప్పబోయే పాయింట్ ఏంటి అంటే, 8 ఇంటెలిజెన్సెస్ ఉన్నాయా? కొంతమంది పిల్లలకి లెక్కలు రావు సార్, రావు. నేను జీవితం అంతా కష్టపడినా, లెక్కలు సార్ పేరు రాసి బుక్లో ఇట్లా కొట్టేస్తా అంతే. సరిగా గమనించుకోకపోతే నేను సైకో అవుతా అంతే. సరిగా గమనించిన కాబట్టి సైకాలజిస్ట్ అయినా, రైట్? ఎందుకంటే రోజు లెక్కలు సారితే ఇక్కడ కొట్టి పెడుతుండే హోంవర్క్ చేయలేదని. ఎప్పుడు తిట్టున్నా, ఈ రోజు లెక్కలు సార్ రాకపోతే మేలు అనుకొని స్కూల్కి వస్తా అంటే. బికాస్ మై మైండ్ ఈజ్ నాట్, నా ఇంటెలిజెన్స్ ఏంటి? నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పట్లే, నాతో నేనే చెప్పుకుంటున్నాను. నాకు లింగ్విస్టిక్ స్కిల్స్ ఉన్నాయి, నాకు లాజికల్ ఇంటెలిజెన్స్ లేదు. అంటే మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇది నేను చదవలేను. ఇది నేను చెప్పినప్పుడు నా పేరెంట్స్ అర్థం చేసుకుంటే ఇట్స్ ఓకే. లేదు నేను ఇంజనీరు, నువ్వు ఇంజనీరే కావాలా. ఇంజనీర్ అయితే తొందరగా ప్లేస్మెంట్స్ వస్తాయి, తొందరగా జాబ్ వస్తుంది, ప్యాకేజీలు బాగా వస్తాయి.
పేరెంట్ యొక్క ఇది మంచిదే, నేను కాదని చెప్పట్లేదు. పేరెంట్ యొక్క ఆయన ఏం అర్థం చేసుకున్నాడు, సొసైటీలో నా పిల్లవాడు తొందరగా ఎట్లా సెటిల్ కావాలని ఆలోచించుకున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ విషయానికి వస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది కూడా చెప్తున్నా, ఇది కూడా తొందరగా కుదురుతున్నాయి సంబంధాలు వేరే వాటికంటే. సో ఇక్కడికి వచ్చేసేపాటికి మీ పిల్లవాడికి ఆ ఇంటెలిజెన్స్ లేనప్పుడు మీ ఫోర్స్ అనేది స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది చైల్డ్కి. స్కూల్కి పోయే ఇంట్రెస్ట్ రాదు, కాలేజీకి పోయే ఇంట్రెస్ట్ రాదు. స్కూలింగ్లో తక్కువ సూసైడ్ కేసులు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఎక్కువ సూసైడ్ కేసులు. ఎందుకు అంటే ఇది రీజన్. ఐఐటీలు అంటారు, ఏవో అంటారు, ఇవన్నీ చేస్తారు, పిల్లలకి ఇంత ప్రెషర్ కుక్కర్ చేస్తారు, ఒక్కరోజు డామని వెళ్ళిపోతుంది సార్. అది అండర్స్టాండ్ యువర్ చైల్డ్ ఇంటెలిజెన్స్. మ్యాథ్స్ రాని వాడికి మీరు ఎన్ని వేల ఫీజులు కట్టి చేసినా అది వాడి మైండ్కి ఎక్కదు. నో హిజ్ ఇంటెలిజెన్స్, వాట్ హీస్ గుడ్ అట్. ఒక పిల్లవాడికి లాంగ్వేజ్ అంటే చాలా ఇష్టం సార్. ఇవన్నీ కేస్ స్టడీస్, మా కేస్ స్టడీస్. ఐఐటీలోనే చదవాల, ప్రెషర్ నవ్వినారు అమ్మ నాన్న, ఏమైనా బుద్ధి ఉందా, మాకు మర్యాద పోతుంది. ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, నాకు మర్యాద పోతుంది, నువ్వు లాంగ్వేజ్ చదువుతావా, నేను తెలుగు చదువుతా అని అడిగినాడు ఆ పిల్లోడు. వద్దు 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 చేయించినారు. రైలు కింద తలపెట్టి ఒకరోజు తిన్నాడు ఆయన. అనంతపూర్లో హిందూపురం దగ్గర చోళ సముద్రం అనే ఒక స్కూల్కి నేను వెళ్ళి మాట్లాడినప్పుడు, నాకు ఎక్కడైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు కూడా ఆ దర్దాపుల్లో ఉన్న స్కూల్కి వెళ్ళటం అలవాటు. ఐ యూటిలైజ్ మై టైం. అక్కడ నా క్లాస్ అంతా అయిపోయినాక పేరెంట్ వచ్చి కన్నీళ్ళు పెట్టుకొని చెప్పిన మాట ఇది. నాకు తెలియదు మేడం 8 ఇంటెలిజెన్సెస్లు ఉంటాయని ఆయన చెప్పాడు. హీజ్ ఎ ఫిజిక్స్ టీచర్. ఎంబీబీఎస్ చదివే అబ్బాయి చనిపోయినాడు. పిల్లలు ఎందుకు చనిపోతుంది చూడండి. మనం 90లలో ఇవన్నీ, మీరు చిన్నప్పుడు ఇన్ని చదవలేదు కేసులు ఇట్లాంటివన్నీ. ఎందుకంటే అప్పుడు మనకి ఏం వస్తే చదివినాం. 10th క్లాస్లో మార్క్స్ని బట్టి ఇంటర్మీడియట్లో సీట్ వచ్చేది. ఆప్షన్స్ లేవు, ఇన్ని ఆప్షన్స్ లేవు. ఇప్పుడు డబ్బులు పెడితే దొరుకుతున్నాయి కాబట్టి బలవంతాన తోస్తున్నాం పిల్లల్ని. వాడు ఇంటెలిజెన్స్, మ్యాథ్స్, సైన్స్ అర్థం చేసుకోలేదు. మీరు పోయి తోసినారనుకో ఏమవుతారు పిల్లలు? ఏదో కష్టపడి, కొంతమందికి హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ ట్రైన్డ్. కష్టపడి వాడు చదువుకున్నా కూడా ఆ మనసులో ఏర్పడిపోయిన అసంతృప్తి, ఇవన్నీ ఒకటి పేరెంట్ టీచర్ రిలేషన్ని బిల్డప్ చేస్తుంది. వాడి పర్సనాలిటీ అన్న అబ్యూజ్ అవుతుంది. ఒకలాంటి సైకోయిజం తయారవుతారు పిల్లలు. ముందు ఇట్లా లేడు, ఎందుకో మా వాడు ఇట్లా అయినాడని బాధపడుతుంటారు పేరెంట్స్. దిస్ ఈజ్ ద రీజన్స్. వాడి పిల్లని అట్లనే సతాయిస్తాడు. ఇట్స్ ఎ చైన్. లెట్ us బ్రేక్ ఇట్. అర్థం చేసుకుందాం, మన పిల్లల్ని అద్భుతంగా పెంచుకుందాం. మనం లాస్ట్కి ఏం కోరుకుంటామండి? మా వాడు ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడు, ఆనందంగా లేడనుకోండి మీ పిల్లోడు, ఆర్ యూ హ్యాపీ? చెప్పండి. నేర్చుకుంటూ వాడి పని వాడిని చేస్తున్నాడు, ఏది ఆనందం తీసుకురారండి. లవణం అన్నమే కానీ మెరుగు బంగారం మింగపోడు అంటారు. ఎవరైనా అంతే. అది తినే అన్నం ఆ చంద్రగా ఆప్యాయంగా అమ్మతో ఒక మాట, నాన్నతో ఒక మాట, ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. అది గ్లో కనిపిస్తుందండి బయటికి. అండర్స్టాండ్ యువర్ చైల్డ్, అండర్స్టాండ్ యువర్ చైల్డ్ ఇంటెలిజెన్స్. ఇట్ ఈస్ నాట్ లగ్జరీ, ఇట్ ఈస్ నాట్ స్ట్రిక్ట్ కంట్రోల్, ఇట్ ఈస్ నాట్ మోటివేషన్. ఓకే, నెక్స్ట్. ఎస్, హెల్దీ పేరు. మరైతే మేము ఇప్పుడు ఏం చేయాలి? దెర్ ఈజ్ ఎ చెక్ లిస్ట్. యాక్టివ్ లిజనింగ్. వినండి, చెప్తారు పిల్లలు చెప్తారు, నాకు ఇది బాగుంది, ఇది బాగలేదు. రోజు స్కూల్ నుంచి వస్తాను, ఒక 10 నిమిషాలు మాట్లాడండి పిల్లలతో. ఈరోజు ఏం చేసినావు నాన్న? ఈరోజు ఏం చేసావు? ఎవరితో ఆడుకున్నావు? ఎప్పుడు హ్యాపీ అనిపించింది నీకు? అడగండి. ఈ మాట అడుగుతున్నామా? మనం అడగట్లేదు. తీ హోంవర్క్ ఆడింది, డైరీ తీ, ఫస్ట్ డైరీ తీ. ఇంకా బస్సు దిగుతుండగానే డైరీ తీ. ఎందుకంటే అమ్మకు కూడా ఏదో పని ఉంటుంది. తర్వాత అమ్మయ్య హోంవర్క్ అయిపోయింది. రన్నింగ్. ఒక అడగండి, ఎప్పుడు మీకు టైం ఉన్నప్పుడు అడగండి. నిద్రపోయిన తర్వాత వాడు బ్యాగ్ తీసి చూడండి. వాడు ఇష్టంగా ఉన్న సబ్జెక్టు, నచ్చిన టీచరు, ఆ నోట్బుక్ చాలా బాగుంటుంది, ఆ హోంవర్క్ చాలా బాగుంటుంది. యూ విల్ కమ్ టు నో ద డిఫరెన్స్ దేర్ అండ్ దేర్. రైట్? ఎమోషనల్ ఏది లేకుండా వాళ్ళని ఏమి టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టేసేసి
ఏదో ఒక సబ్జెక్ట్ అడగండి చెప్పమని. 2 సబ్జెక్టులు బాగా చెప్తాడు. ఒకటి బాగా కొట్టి నేర్పించే టీచర్, భయం పెట్టి నేర్పించే టీచరు, లేదా వాడికి ఇష్టమైన సబ్జెక్టు. అప్పుడు ఆ 2 టీచర్ల గురించి చెప్పండి. నీకు ఏ టీచర్ అంటే ఇష్టం అని అడగండి, చెప్తాడు. ఎందుకు వాళ్ళని మించిన జడ్జెస్ లేరండి. పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ అప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ కూడా ఒక బాక్స్ అక్కడ పెట్టినారనుకోండి, పిల్లలు ఎవ్వరు రాకుండా మీరు రాయండి ఇష్టమైన టీచర్ ఎవరో అని, చాలా అద్భుతాలు బయటపడతాయి అడంతా. అది చాలు మేనేజ్మెంట్ వాళ్ళకి ఎవరికి ఇంక్రిమెంట్లు ఇవ్వాలా, ఎవరికి కట్ చేయాలా అని. ఎస్, సో యాక్టివ్ లిజనింగ్, ఎమోషనల్ వ్యాలిడేషన్, కన్సిస్టెంట్ రొటీన్స్. ఎమోషనల్ వ్యాలిడేషన్ అంటే పిల్లలకి వాళ్ళకున్న వాటికి మనం కొంచెం విలువ ఇవ్వడం నేర్చుకుందాం. వాడికి ఇది ఇష్టం అనుకున్నాను, ఆ ఇష్టమైనది కొన్ని మరీ జంకే ఇష్టపడుతున్నారు, ఇంకోటి ఏదో ఇష్టపడుతున్నారు, అర్థమయ్యేటట్టు చెప్పండి. కానీ వాడి ఎమోషన్ ఏంటి అర్థం చేసుకోవడానికి, దానికి విలువ ఇవ్వడానికి ప్రయత్నించండి. కన్సిస్టెంట్ రొటీన్స్ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉండాలి. ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది, ఈ టైంకి ఇది మనం వాళ్ళు చేయగలిగితే పర్సనాలిటీ అనేది బిల్డప్ అవుతుంది పిల్లల్లో. బౌండరీస్ విత్ లవ్. ఏదైనా చెప్పండి కానీ ఒక ప్రేమతో బౌండరీస్ ఇవ్వడం నేర్చుకోండి పిల్లలకి. కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్. ఇందాక అడిగానా నేను, ఏం అడగాలి స్కూల్ నుంచి వస్తాను అది. ఎంపతి ఓవర్ ఎగో. మా ఊరికి పోయింటే నానమ్మ చాలా బాగా చేసింది మా, ఇదేందో నువ్వు చేయలేదు అట్లా అయిపోయింది. బ్లాస్ట్. అత్త చాలా బాగా చేస్తుంది మా, ఇది బ్లాస్ట్. మళ్ళీ పిన్ని బాగా చేసింది, అమ్మమ్మ బాగా చేసింది అంటే అంత బ్లాస్ట్ రాదు. అక్కడ కంట్రోల్. మన వాడికి నచ్చింది, అది ఎవరు చేస్తే ఏముందండి, ఫోన్ చేసి అడగండి, ఏం వదినా ఎట్లా చేసినావు, వాడికి భలే నచ్చింది, లేదా అత్తమ్మ చేసినారంట కదా ఏంది, నాకంటే బాగా వస్తుందా. ట్రై టు అండర్స్టాండ్ ద ఎమోషన్స్ ఆఫ్ ద చైల్డ్. నెక్స్ట్, పేరెంట్ రోల్ ఎలా ఉండాలి. బీ ఎ గైడ్, నాట్ ఎ బాస్. పిల్లలు మన ద్వారా వచ్చినారు, మన వల్ల రాలేదు. ఇట్ ఈస్ అవర్ చాయిస్. పిల్లల్ని కానీ వాళ్ళని మెహర్బానీ చేసినట్టు ఫీల్ కావద్దండి. మీకు కష్టంగా ఉంది, మీ కెరీరే మీకు ఇష్టం, యూ డిడ్ నాట్ ప్లాన్ ఫర్ దట్, డోంట్ ప్లాన్. మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా పెద్ద కాన్సెప్ట్ సార్. ఎందుకంటే కేసెస్ వస్తుంటాయి కాబట్టి మాకు తెలియదు. వెన్ అర్లియర్ ఒక 15 years బ్యాక్ మాకు కూడా తెలియదు ఎందుకు ఈ టీచర్ ఇట్లా ఉంటాడు. అప్పుడే కింద తెలిసింటే వాళ్ళ గురించి కూడా హిస్టరీ మేము సెర్చ్ చేసేవాళ్ళం. ఒక బాస్ ఎంత డిస్టర్బ్ చేస్తాడంటే అంత డిస్టర్బ్ చేస్తాడు ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ. ఆడవాళ్ళు కౌన్సిలింగ్కి వస్తారు సార్. బాస్ నుంచి పడలేని లేడీస్ ఎంతమంది వస్తారు. ఒక లేడీ బాస్ కూడా అంతే. ఇంకా వాళ్ళకైతే ఇంకా మహా ఈగో ఉంటుంది కంపారిటివ్లీ. నిజంగా చెప్తున్నాను, ఐఎమ్ నాట్ లేడీస్ని ఇది చేస్తున్నాను అని కాదు. ఒక బర్డ్ ఐ వ్యూ అంటారా, ఒక విషయాన్ని అర్థం చేసుకునే పరిజ్ఞానము అమ్మాయికి కూడా కొంచెం ఎక్కువ బ్రాడ్ స్పెక్ట్రంలో పెరగలేకపోతే ఇంతనే ఉంటుంది సార్. చాలా డిస్టర్బ్ చేస్తారు. సో మన చదువు పెంచుకోవడమే కాదు, మనం ఆ విషయాలను అర్థం చేసుకునే యాంగిల్స్ కూడా పెంచుకోండి. ఒక విషయాన్ని ఇక్కడి నుంచి చూడండి. ఇక్కడి నుంచి చూస్తే ముందేముంది, వెనకేముంది, ఎడమ ఏముంది, కుడి ఏముంది కనిపిస్తుంది. ఇట్లే చూస్తే చాలా కష్టం అండి. ఇప్పుడు నన్ను చూస్తున్నారు మీరు, ఫ్రంట్ వ్యూలో చూస్తున్నారు, బ్యాక్ వ్యూ అర్థమవుతుందా? ఖచ్చితంగా ఫోటో తీసి చూస్తే ఈ వ్యూ వేరే ఉంటుంది, ఈ వ్యూ వేరే ఉంటుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో బీ ఏ గైడ్. ఇది ఇట్లా చెయ్యండి నాన్న, ఇదే అట్లా చెయ్యండి, ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది. గివ్ ఆప్షన్స్. పడతావు చెప్పినా పడతావు అని పడి లేయనియండి. నెక్స్ట్ టైం వాడు తెలుసుకుంటాడు కదా అట్లా పోతే పడతాను అని. లెట్ హిమ్ ఎక్స్ప్లోర్. విదేశాలకు పంపిస్తున్నారు, అక్కడ మనం చేయి పట్టుకొని నిలబడుతున్నాం, మా పిల్లల్ని నిలబడలేకపోతున్నాం. సో నేర్చుకొనివ్వండి, పడి లేసి నేర్చుకొనివ్వండి, కలవనివ్వండి పిల్లల్ని 10 మందితో. లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్. మీ వ్యూ ఉండాలి. పిల్లలు ఎక్కడ పోయారు అనేది దూరం నుంచి గమనిస్తుండండి. వాళ్ళని సొంతంగా విషయాలు నేర్చుకొనివ్వండి. మీరు ముందుగానే చెప్పి పంపిస్తారు, వాడు అతి వంత ఎక్కువ ఆడుకో, దీంతో ఆడుకో,
వీళ్ళతోనే ఆడుకో మీరు అది మీ వ్యూ. ఇట్స్ నాట్ ద చైల్డ్ వ్యూ. లెట్ హిమ్ ఎక్స్ప్లోర్. నాకు ఈ ప్లేస్ కంఫర్టబుల్. మీరు చెప్పినా పోయి ఉంటారు, దెబ్బ తగిలించుకుంటాడు. లేకుంటే వాళ్ళతో ఏదన్నా ఆ పిల్లలు కొట్టడమో తిట్టడమో చేసింటారు. చెప్పినానంటే వాడికి జడ్జిమెంట్ రాదు. సో లెట్ హిమ్ ఎక్స్ప్లోర్. బీ ఏ మోరల్ కంపాస్ అంటాను సార్. ఇంతకుముందే ఒక వర్డ్ వాడినాను నేను. చిల్డ్రన్ డోంట్ లిజన్ టు అస్, చిల్డ్రన్ ఇమిటేట్ అస్. మనం ఒకటి చెప్పి ఒకటి చేయమంటే కాదు. వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. మొబైల్ చూడొద్దు. గట్టిగా అరచొద్దు. పిల్లోడు ఒక వస్తువు విసిరేసినాడు కోపంతో, లేదు తిట్టినాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి తిట్లు? వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారు? మనం ఏం చేస్తామో అది వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నోళ్ళ మీద, ఇంట్లో పక్కన పిల్లల మీద, ఫ్రెండ్స్ మీద చూపిస్తారు బిహేవియర్. పిల్లలు దే లర్న్. బీ ఏ మోటివేటర్, బీ ఏ మోడల్ ఆఫ్ బ్యాలెన్స్. మనం కూడా ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకుందాం. రైట్? చిల్డ్రన్ డోంట్ డూ వాట్ వీ సే, దే డూ వాట్ వీ డూ. రైట్? నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. నో, అండర్స్టాండ్, రియలైజ్. ప్రస్తుతం మనమున్న ఫేజ్ ఇది. ఇప్పుడు మనమందరం ఈ ఫేజ్లో ఉన్నాం. కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం, కొన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నాం, కొన్ని రియలైజ్ అవుతున్నాం. అవునా సార్? అవును, నిజమే కదా, తెలియక జరిగింది కదా. వీఆర్ ఆల్ లర్నర్స్ సార్. హ్యూమన్ బీయింగ్ ఎప్పుడూ జీవితకాలం నేర్చుకుంటానే ఉంటారు. వీ నీడ్ నాట్ టు ఫీల్ అషేమ్. ప్రతి చిన్నవాళ్ళు మనకి ఏదో ఒక చిన్న పిల్లోడు కూడా నేర్పిస్తాడు మనకి. ఎప్పుడైనా ఒకటి ఖచ్చితంగా చెప్పినాడు, నేను ఇది చెయ్యను, నేను ఇది తినను అని చెప్పింది అనుకో, ఏదో ఒక టైంలో మనకు అనిపిస్తుంది. మా చిన్నప్పుడు మా అమ్మ ఏం పెడితే అది మూసుకొని తిన్నాం అని అమ్మ తిట్టుకుంటూ మళ్ళీ చేసుకొని వస్తుంది. అప్పుడు నాన్నకు విషయం అర్థమవుతుంది, అర్రే నేను కూడా మొండి చేసింటే నాకు కూడా నా పిల్లం చేసి పెడుతుండే కదా, వీడుకున్న తెలివి నాకు లేదు కదా. అప్పుడు ఆయనకు విషయం అర్థమవుతుంది, మనకు కావాల్సింది రావాలి అంటే ప్రేమతో సాధించుకోవచ్చు. వాడి మీద ఆమెకు ఎక్కువ ప్రేమ ఉంది కాబట్టి చేసింది, నేను కూడా ఆమె ప్రేమను సంపాదించుకోవాలి అని అక్కడ ఫాదర్కి అర్థమవుతుంది. రైట్? ఎనీథింగ్. నో, అబ్జర్వ్ యువర్ చైల్డ్స్ వరల్డ్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. బిఫోర్ విల్ గో దట్ విల్ డూ ఏ స్మాల్ యాక్టివిటీ. సార్ ఒక ఇద్దరు పేరెంట్స్ సార్, ఇంతకుముందు రాని వాళ్ళు ఎవరైనా ఇద్దరు రండి. ఎస్, వస్తారా ఎవరైనా? రండి. ఒక మేల్ ఒక ఫీమేల్ రండి సార్. ఇంతకుముందు రాని వాళ్ళు ఎవరైనా ఒక రండి ప్లీజ్. సార్ లాస్ట్ బట్ వన్ లైన్ యూ సార్. రండి మీరు, మీరే వెనక చూస్తున్నారు, వైట్ టీ షర్ట్. రండి సార్ ప్లీజ్. కమ్ కమ్. ఇంకొక రెడీ, మీరు రండి సార్. నెక్స్ట్ ఇక్కడే నిల్చోండి, నేను చూపిస్తాను మీకు. మీరు దాన్ని కాల్చండి, అవి 2 పేపర్లు అండి. టైం ఎవరి దగ్గర ఉంటే నోట్ చేసుకోండి. ఎంత టైంలో అది కాళీ బూడిదవుతుంది. యూ కెన్ త్రో ఇట్ సార్. ఎంత టైంలో అది బూడిదైందండి? 5. వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు రండి. ఆయనకి 2 పేపర్సే ఇచ్చాను, ఇక్కడ కూడా 2 పేపర్సే ఉన్నాయండి. బట్ ద 2 పేపర్స్ ఆర్ అండర్ సమ్ బాండ్. ఇప్పుడు కాల్చండి సార్.
5 seconds అయిపోయిందా? 5 seconds. ఓకే, థ్యాంక్ యూ సార్. 5 secondsలో అదేమైందండి? బూడిదైంది. అదే 5 seconds మోర్ దాన్ దట్ ఇదేమైందండి? దిస్ ఈజ్ పేరెంటల్ బాండింగ్. దిస్ ఈజ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎ చైల్డ్ బై ద పేరెంట్స్, దేర్ ఎమోషన్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? నేనేం చెప్తున్నాను అర్థమైందా సార్ అందరికీ? అంటే ఎక్కడైతే మన ప్రేమాభిమానాలు మన పిల్లలకి వాళ్ళ ఎమోషన్స్కి అండర్స్టాండ్ చేసుకోవడానికి, వాళ్ళ ఎమోషన్స్ వెలికిపుచ్చుకోవడానికి, వాళ్ళని ఈక్యూ, మనం ఎప్పుడు ఐక్యూ గురించే మాట్లాడతాం, ఇంటెలిజెన్స్ కోర్సెంట్. ఈక్యూ కూడా మన బాధ్యతే. కోపం వస్తే, బాధ వస్తే, ఇంకేదన్నా వస్తే దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇద్దరు పేరెంట్స్ చైల్డ్కి నేర్పించామన్న పేరెంటింగ్, వాడు ఎదుర్కొంటారు సార్ సమస్యలు. నిలువున కాల్చినా వాడిని వాడు కాపాడుకోగలడు, ఆమె నాన్న కాపాడుకోగలదు. సో అండర్స్టాండ్, డీకోడ్ దేర్ బిహేవియర్, స్ట్రెంగ్స్, స్ట్రగుల్స్, రియలైజ్, సపోర్ట్ దేర్ జర్నీ టు సెల్ఫ్ రియలైజేషన్. Support their journey for self-realization. A child who is known and understood grows into a person who can realize their dreams. ఎంపీసీలో జాయిన్ చేశారు, 10th వరకు తప్పదు అన్ని సబ్జెక్టులు. మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అట్లే ఉంది. నిజంగా మీ పిల్లలకి మ్యాథ్స్ సైన్స్ నచ్చలేదు, మీరు పిల్లలతో పాటు ఉండి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ప్రయత్నించి ఆ సబ్జెక్ట్ నేర్పించి 10th అయిపోయిన తర్వాత నీ ఆప్షన్లేనా, వెళ్ళాలి కదా, చదువుకోవాలి కదా, నువ్వు చదవగలిగినంత చదువు, ఇలా నేర్పించుకోండి. ఏ సబ్జెక్ట్ రాలేదో ఆ సబ్జెక్ట్కి ఎప్పుడు ట్యూషన్స్కి పంపించొద్దండి మేడం. యూ గివ్ సమ్ టైం. ఒక బ్లాక్ బోర్డ్ తెచ్చి దాన్ని అక్కడ హ్యాంగ్ చేసి ఆ సబ్జెక్ట్ అబ్బాయిని చెప్పమనండి. యూ విల్ కమ్ టు నో వేర్ హీ స్టక్ అప్. రైట్? ఏం అర్థం కాలేదు మన పిల్లోడికి, ఎక్కడ ఆగిపోతున్నాడు, వాడు ఏం అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అందరికీ చదవచ్చే పేరెంట్సే లేకపోవచ్చు, కనీసం మీరు అడిగితే వాడు అది చదివి అర్థం చేసుకొని చెప్తాడు కదా. మాకు తెలిసిన వాళ్ళు ఇంట్లో అమ్మాయిలు అందరూ ఇంజనీర్లు, ప్రిన్సిపల్స్ ఇట్లంతా చదివిన వాళ్ళు, చదివించిన వాళ్ళ అమ్మమ్మకు ఒక అక్షరం ముక్క రాదు. కూర్చోబెట్టి నువ్వు చెప్పు, ఏముంది అది చదువు అంటుంది వాళ్ళ అమ్మమ్మ. వాడు చదవాలో చెప్పాలి, ఆమెకు అర్థమవుతుంది కదా. లెక్కలు చేయమంటుంది, చేసిన తర్వాత పిల్లలతో క్రాస్ చెక్ చేపిస్తుంది. హస్బెండ్ వదిలేసిపోతే ఆమె పిచ్చిలేసిపోయింది వాళ్ళ మదరు, వాళ్ళ అమ్మమ్మ ఆ పిల్లల్ని అందరిని దాతుంది. ఆమెకు ఒక అక్షరం ముక్క రాదు, కానీ పిల్లలు చదువుకున్నప్పుడంతా తోడు కూర్చోండి అమ్మమ్మ. చూడండి, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంతే. మనకు అన్ని సబ్జెక్టులు రానవసరం లేదు. జస్ట్ యువర్ టైం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇంటర్ తర్వాత చేర్పించారు, ఎవరో చెప్పారు, మీకు తెలియదు, అడిగి చేర్పించారు, వాడు చదవలేక ఇబ్బంది పడుతున్నారు, తీసుకుని వచ్చేసేయండి. ప్రెస్టేజ్ ఎందుకండి కదా. పిల్లవాళ్ళ లైఫ్ కంటే 1 year ఫీజు ఎక్కువ కాదు కదా. పిల్లవాళ్ళ లైఫ్ కంటే మనకి డబ్బు ఎక్కువ కాదు కదా. ప్రెస్టేజ్ ఎందుకు? వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్లో జాయిన్ చేద్దాం. మనం సపోర్ట్ చేయకపోతే మన పిల్లల్ని ఎవరు సపోర్ట్ చేయాలి? మనం అన్నీ ఒక గ్లాస్ హౌస్లో, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ పిల్లోడు ముందుకు వెళ్ళిపోయినాడు, అన్న కొడుకో అక్క కొడుకో తోడుకోడలు కొడుకో, వై కదా. మన పిల్లోడికి ఏమన్నా అయితే తోడుకోడలు కొడుకు వచ్చి మన ఇంట్లో కూర్చోడు కదా, అన్న కొడుకు వచ్చి కూర్చోడు కదా, మన పిల్లలే మనతో ఉంటారు. క్రియేట్ ద బాండ్. అది మీ పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరండి. రైట్? knowing your child's intelligence. Each child may shine in different domains, celebrate diversity in intelligences. Intelligences ఇన్ని ఉన్నాయి, ఇందాక చెప్పాను. కాబట్టి మ్యాథ్స్ రాలేదో సైన్స్ రాలేదో అని పిల్లల్ని హింసించొద్దండి. ఒకసారి మిమ్మల్ని మీరు నెమరేసుకోండి, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి. మేబీ రిసోర్సెస్ తక్కువ ఉండొచ్చు, కానీ ఒక ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకునే విధానం వేరు, ఇంటెలిజెన్స్ లేనప్పుడు అర్థం. మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సింహం రాజు కదా, సింహం గాండిస్తే ఎక్కడెక్కడో వినిపిస్తుంది. మనం ఏమనుకుంటాం, సింహం ఏమన్నా చేయగలదు. సింహమా, నీకు ఇంత శక్తి ఉంది కదా, నువ్వు కోయిల్లాగా కూ అని అంటుంది. దాని ఇంటెలిజెన్స్ ఏంటి? గాండ్రించడం.
రైట్. చేప నువ్వు బాగా ఈత కొడతావు కదా, గబ్బా గబ్బా అట్లే చెట్టు ఎక్కువ అన్నాం అనుకో, చేపను తీసుకొచ్చి చెట్టు ఎక్కిస్తామా? ఎక్కిస్తే ఏమవుతుంది? అర్థం చేసుకోండి. సో దట్ ఈస్ ఫిష్ ఈజ్ నాట్ మేడ్ అప్ ఆఫ్ టు క్లైంబ్ ఏ ట్రీ. అవునా? సో ప్రతిదానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ అమ్మ నుంచో నాన్న నుంచో లేదంటే మేనమామలో మేనత్తలో ఒక 7 తరాల్లో వస్తుంది. ఇది చాలా రేర్. 80-90% పేరెంట్స్దే వస్తుంది. ఇంట్రాస్పెక్టివ్ అసలు. అరే నేను డాక్టర్, మన ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చినారు, ఆయన అమ్మాయి NIT థర్డ్ ఇయర్ మార్కులు బాగానే వచ్చినాయి. నాకు రోజు కాలేజీ పైకి ఇంట్రెస్ట్ రావట్లేదు, నేను చదవలేకపోతున్నా, క్లాస్లో వింటే షీఈ్ ఇంటెలిజెంట్, నేను చదివితే వింటే రాస్తున్నా. NIT సూరత్కల్, అది కూడా చాలా కష్టం అక్కడ సీట్ రావడం. తీసుకొని వచ్చినారు. అమ్మాయి ఓపెన్గా ఒకటే మాట చెప్తుంది, ఫస్ట్ ఇయర్లోనే చెప్పినా నేను, దిస్ ఆల్ పుష్డ్ మీ హియర్, ఐఎమ్ చెకింగ్ మై సెల్ఫ్, నో ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా నేను గట్టిగా చెప్పకపోతే త్రూ అవుట్ మై లైఫ్, ఎంత క్లారిటీ చూడండి, త్రూ అవుట్ మై లైఫ్ ఐ హ్యావ్ టు డూ మై జర్నీ విత్ అన్ ఇంట్రెస్ట్, ఐ డోంట్ వాంట్ డూ దట్. నిజంగా ఫాదర్ హ్యాట్స్ అప్. నేను అన్నా, సార్ మీకు మీ పాప ఇంజనీర్ అయ్యేది కావాలా, మీకు మీ పాప కావాలా అని అడిగిన. హీ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్. ఇప్పుడు నీట్ రాసింది అమ్మాయి, 20 ఏళ్లలో నీట్ రాసింది. 3 అకాడమిక్ ఇయర్స్ వేస్ట్ అయినాయి. కానీ 3 ఇయర్లు వేస్ట్ అయితే ఉన్నాయి. ఆ నాన్నకు 50 ఏళ్ళు, దేవుడు ఆయుష్ ఇస్తే బాగా 30 ఏళ్ళు కూతురుతో కలిసి బతుకుతాడు. ఇంకా ఆ పిల్లకి 20 ఏళ్ళు కూడా లేవు, ఆ పిల్లకి ఇంకొక 60 ఏళ్ళ లైఫ్ ఉంది. రైట్, దట్ యూ గేస్ మ్యాన్. అది అట్లా క్యాలిక్యులేట్ చేయండి. రైట్. ఆర్ యూ ఆల్ విత్ మీ? వాట్ ఈస్ ఇంపార్టెంట్? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్, టాలెంట్ ఈజ్ న్యాచురల్. ఇందాక నేను చెప్పిందే. స్కిల్ ఈజ్ డెవలప్డ్. అంటే వాట్ ఈజ్ పేరెంటింగ్? మీ పిల్లలకి బై బర్త్ ఉన్న ఇంటెలిజెన్స్ని మీరు కనుక్కొని దాన్ని డెవలప్ చేస్తే దే విల్ బికమ్ మోర్. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సచిన్ టెండూల్కర్ మైక్ పట్టుకొని SPB లాగా పాడలేడు. చరణ్ని తీసుకెళ్ళి క్రికెట్ ఆడిస్తే ఆడతాడేమో కానీ ఎక్సలెన్సీ రాదు. సచిన్ కాలేడు. ఎవరి ఎక్సలెన్సీ అండి? ఆయనకున్నది కైనెస్టిక్ ఇంటెలిజెన్స్, ఈయనకున్నది మ్యూజికల్ ఇంటెలిజెన్స్. ఏ ఇంటెలిజెన్స్ ఉందో దాంట్లోనే షైన్ చేస్తే బాగా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నెక్స్ట్, బీ ద మిర్రర్. లాస్ట్, బీ ద మిర్రర్ అంటిల్ దే సీ దెమ్సెల్వ్స్. వాళ్ళని వాళ్ళు చూసుకునేంత వరకు పిల్లలకి వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ బయటపడడానికి మీరు ఒక మిర్రర్ లాగా సపోర్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్, బౌండరీస్ అండ్ బ్యాలెన్స్. బౌండరీస్ ఆర్ నాట్ రెస్ట్రిక్షన్స్, దే ఆర్ ప్రొటెక్షన్స్. ఇందాక మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ చేసి చూపించాం. టీచ్ యువర్ చైల్డ్ ఎమోషనల్ బౌండరీస్, టైమ్ బౌండరీస్, డిజిటల్ బౌండరీస్, రెస్పెక్ట్ఫుల్ ఇండిపెండెన్స్. అంటే మన పిల్లలు మనకి ఇష్టం అంటే వాళ్ళు ఏమైనా చెయ్యొచ్చు అనేది మనం మానుకోవాలి సార్. అండ్ ఏ చైల్డ్ డెవలప్మెంట్ ఎప్పుడు ఏ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. చైల్డ్ అక్కడ ఉంటే టీచర్ రోలు, పేరెంట్ రోలు రెండు చాలా ఇంపార్టెంట్. దే గో టుగెదర్. సో మీరు మీ ఇంట్లో మీ పిల్లవాళ్ళు ఒక రాజు, ఒక రాణి. క్లాస్ రూమ్కి వచ్చేసరికి ఒక టీచర్కి క్లాస్ రూమ్లో 30 మంది రాజులు రాణులు ఉంటారు. అందరికీ ఫస్ట్ బెంచే కావాలి, అందరికీ టీచర్ అటెన్షనే కావాలి, అందరూ మన పిల్లల్ని ప్యాంపరే చేయాలి, మన పిల్లోడికే ఫస్ట్ మార్క్ రావాలి. మీరు కొంచెం బయటకు వచ్చి కొంచెం పెద్ద వ్యూలో ఆలోచించండి. రైట్. క్లాస్ రూమ్లోకి వచ్చిన తర్వాత మీ పిల్లవాళ్ళ పర్సెప్షన్, టీచర్ చెప్పింది వాళ్ళు ఎట్లా గ్రాప్ చేస్తారు అనేది బట్టి పేపర్లో మార్కులు వస్తాయి. అది టీచర్ తప్ప, తప్పు కూడా కాదు, అది టీచర్ రోలా చైల్డ్ రోలా?
చెప్పండి. సపోజ్ మన బెస్ట్ ఫ్రెండ్, మన ఇద్దరు పిల్లలు ఒకే స్కూల్లో చదువుతున్నారు, ఒకే క్లాస్ టీచర్, అక్కడ క్లాస్ టీచర్. మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకునే టీచర్లు కూడా ఉన్నారు కార్పొరేట్ సెక్టార్లో. అండర్స్టాండ్ అంటే ఏమవుతుంది ఇక్కడ అంటే, మీ అసంతృప్తిని, మీరు పిల్లవాడిని సరిగా అర్థం చేసుకోలేని ఆ కెపాసిటీని మీరు టీచర్ల మీద రుద్దే కొద్దీ, ఒక ఉద్యోగం కోసమో ఒక జీతం కోసమో అప్పుడప్పుడు ఆమె లేని నవ్వుని మొహం మీద చూపించుకున్న ఒకలాంటి అన్ప్లెజర్ ఫీలింగ్ అంటారు, ఆరా అంటారు. అన్నిటికంటే ముఖ్యమంటే పిల్లవాళ్ళు ఎందుకు టీచర్ల దగ్గరికి అట్లా వస్తారంటే చాలా ప్యూర్ సోల్ ఉంటుందండి, వైబ్స్ అంటారు. అది పిల్లవాళ్ళకి బాగా అర్థమవుతుంది. టీచర్ ఇవ్వలేరండి, మైండ్లో లేనిది బయటికి చూపించలేరు. న్యాచురల్ ఫ్లవర్కి ప్లాస్టిక్ ఫ్లవర్కి ఉన్న ఇది ఉంటుంది. సో అండర్స్టాండింగ్ ఏ టీచర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు ద పేరెంట్. డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్. టీచర్స్ వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీ సరిగా లేకున్నా కానీ ఆ చెప్పేవే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది చెప్పేది. మీరు అర్థం చేసుకొని ఎంపథెటిక్గా అదొక్క విషయం అర్థం చేసుకోండి. మనం ఒక్క పిల్లని చూసుకోలేక ఇంత ఇబ్బంది పడతాం. టీచర్ 30 మంది పిల్లల్ని చూసుకోవాలి క్లాస్ రూమ్లో. గట్టిగా చెప్పడానికి లేదండి పిల్లల్ని. కార్పొరేట్ సెక్టర్ వచ్చినాక, ఇవి పబ్లిక్ స్కూల్స్ వచ్చిన తర్వాత వాళ్ళకున్న ప్రెషర్స్ వాళ్ళకు ఉంటాయి. సో మీరు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చినారనుకోండి, షీ నోస్ కదా. ఎప్పుడు మానిటరింగ్లోనే ఉంటారు కదా టీచర్. ఒక క్యామ్ ఉంటుంది, లేకుంటే కోఆర్డినేటర్స్ ఉంటారు, ప్రిన్సిపల్స్ ఉంటారు, పైన డైరెక్టర్స్ ఉంటారు. ఆమె పని ఆమె చేయడానికి ఇన్ని ఫోర్సులు ఉంటాయా? మళ్ళీ మనం కూడా ఎందుకు? మీ ఇద్దరి మంచి రిలేషన్ డెఫినెట్గా చైల్డ్ మీద ఫోకస్ అవుతుంది, మీ అండర్స్టాండింగ్ కెపాసిటీ, రైట్? మీరు కరెక్ట్గా ఒక విషయాన్ని అర్థం చేసుకుని అదే వేలో టీచర్తో మీరు కమ్యూనికేట్ ఖచ్చితంగా చేయండి. మీరు అర్థం చేసుకొని చెప్పండి. దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ కరెక్షన్. 100% వాళ్ళు కూడా కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. తెలియకుండా జరిగే మిస్టేక్స్ ఉంటాయి, తెలియనితనం ఉంటుంది. ఇప్పుడు మనమంతా పేరెంట్సా, రెస్పాన్సిబుల్ పేరెంట్సా? ఈరోజు మనకు కొన్ని విషయాలు అర్థమైనాయా? అట్లా వాళ్ళకు కూడా అర్థమయ్యి వాళ్ళకు కూడా ఒక సెషన్ ఉంటుంది. నెక్స్ట్ సెషన్ వాళ్ళకే నేను తీసుకుపోయే సెషన్, టు అండర్స్టాండ్ ఏ చైల్డ్ సైకాలజీ, హౌ టు డీల్ అగ్రెసివ్ చైల్డ్, హౌ టు డీల్ ఏ ఇంట్రావర్ట్, హౌ టు డీల్ ఏ ఎక్స్ట్రావర్ట్, ఇవన్నీ చెప్తాను నేను, రైట్? సో దట్ రిలేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరిద్దరూ బాగా కోఆర్డినేషన్ ఉంటే చైల్డ్ని అద్భుతంగా పెంచవచ్చు. అంతేగాని ఇంట్లో తినకపోతే కూడా టీచర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, ఇంట్లో హోంవర్క్ చేయకపోతే కూడా టీచర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, టైంకి లేకపోతే కూడా టీచర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలా, ఫోన్ చూస్తే కూడా టీచర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలా? పిల్లల్ని వాళ్ళ ఇంటికి పంపిస్తాయి కదా. హ్యావ్ కంట్రోల్ ఆన్ యువర్ చైల్డ్. సో హౌ టు హ్యావ్ కంట్రోల్ మనం తెలుసుకున్నాం, రైట్? రెస్పెక్ట్ఫుల్ ఇండిపెండెన్స్, దట్స్ ఇట్. యూ మ్యాటర్ టు. పేరెంటింగ్ షుడ్ నాట్ కమ్ అట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ జాయ్ కదండి. మన జాయ్ కోసమో, మనకు పప్పెట్ కావడానికో, మనకు పిల్ల కావడానికో, ఆడుకోవడానికి, మన టైంపాస్ కోసం మనము పేరెంటింగ్ చేయట్లేదు. ఇది సామాజిక బాధ్యత. ఒక విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వన్ బెస్ట్ చైల్డ్ బెస్ట్ టు ద సొసైటీ. అంటే తెలుసో తెలియకుండా మన సమాజానికి చాలా మంచి చేస్తున్నాం. మా పేరెంటింగ్, ఐ ఆల్వేస్ సాల్యూట్ టు మై పేరెంట్స్, అవునా కదా? వాళ్ళు ఆ రోజు ఈ విషయం చెప్పలేదు నాకు. వెరీ రీసెంట్లీ 20లో మా ఫాదర్, 22లో మా మదర్ లేరు. నా ఇంత ఎక్స్ప్లోరింగ్ కూడా వాళ్ళు కొన్ని చూసారు, కొన్ని చూడలేదు. బట్ ఎక్కడన్నా వెళ్తే ఒక స్టేజ్ మీద మా అమ్మ నాన్న పేరు కూడా చదువుతారు, ఖచ్చితంగా చదువుతారు. నా గురించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు బాంటు సో అండ్ సో అని మా అమ్మ నాన్న పేరు కూడా చదువుతారు. ఖచ్చితంగా యువర్ టాంజబుల్ అసెట్ అండి మీ చైల్డ్. ఏ ఫుల్ఫిల్డ్ పేరెంట్ రైజెస్ ఫుల్ఫిల్డ్ చిల్డ్రన్. అసంతృప్తిగా మన పిల్లల్ని పెంచేది వద్దు. యాక్సెప్ట్ ద చైల్డ్, నో దేర్ ఇంటెలిజెంట్. అరటి చెట్టుకి ఎప్పుడు యాపిల్ కాయదు. మనం ఏ విత్తనం నాటితే అదే చెట్టే వస్తుంది. వస్తే కొంచెం ఫైన్ రావచ్చు
కదా. ఇప్పుడు చూస్తున్నాం విత్తనాలు లేని ఖర్జూరం వస్తుంది, విత్తనాలు ఆ సీడ్లెస్ ఏమొస్తుంది, దానిమ్మ వస్తుంది, కానీ దానిమ్మకు దానిమ్మే వస్తుంది. దిస్ ఈజ్ ఫ్యాక్ట్ ఉంటుంది పిల్లల్లో. మీరు అసంతృప్తిగా ఉన్నారు పిల్లల పట్ల, రోజు వాళ్ళని ఏదో ఇది చేస్తున్నారు, మీరేం చేయనక్కర్లా, బాధపడి మన అమ్మోళ్ళే మేలు, 2 తన్ని మర్చిపోతాను. కానీ మనం 24 hours మా అమ్మలు అయితే ఇట్లా కొడుతుండ్రి 100 సార్లు చెప్తాం మనకి. బాగా కొట్టి ఒకసారి వదిలే ఏంది సంత అనుకుంటాడు మనసులో. రైట్ రైట్ కొట్టనే ఉంటాం, వర్చువల్ అన్నమాట. సో బీ హ్యాపీ విత్ యువర్ చైల్డ్ అండ్ గివ్ ఎ లాట్ సోషల్ ఇంటరాక్షన్ టు ద చైల్డ్. ఇవ్వండి, 10 మందిలో కలవనివ్వండి. మీరు బాగా గుర్తు చేసుకోండి, హాలిడేస్లో మీ కజిన్స్తో కలిసి ఉంటారు. పిల్లవాడు ఎక్స్ప్లోర్ కావాలి అంటే ఇవాళ రేపు ఎంత మినిమైజ్ చేస్తున్నామంటే అంత మినిమైజ్ చేస్తున్నాం పిల్లల రిలేషన్స్. ఒక ఆటలో ఆడుకున్నాడు, 15 మంది పిల్లల జట్టులో ఉన్నారు, 15 మందితో మెలగడం వాడికి అర్థమవుతుంది. మనం ఎందుకు గేమ్ ఇస్తే ఆడుకో అంటాం. వాడికి ఎమోషన్స్ ఎట్లా అర్థమైతే మనుషులతో కలిసి ఎట్లా ఆడుకుంటారు చెప్పండి. 40 lakhs ప్యాకేజీ, సాఫ్ట్వేర్ ఇంజనీరు, పెళ్ళైన నెలకు వచ్చినారు కౌన్సిలింగ్కి. విషయం ఏంటి అంటే ఏందో మేడం రోబో ఉన్నట్లు ఉంటాడు, ఏమి దురవాళ్ళు అట్లు లేవు. ఎట్లా పెంచినారు పిల్లల పేరెంట్స్? ఇట్స్ మ్యాటర్. నేను వాళ్ళ పేరెంట్స్ని అడిగినాను, సార్ మీరు ఎంక్వైరీ చేసుకున్నారా, అబ్బాయికి ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, అబ్బాయికి ఏమి యాక్టివిటీస్ ఉన్నాయి, ఏం ఆటలు ఆడతారు చూసినారా? అందం చూసినారు, ప్యాకేజ్ చూసినారు. దెన్ వై యు ఆర్ కంప్లైనింగ్ నవ్ అని అడిగిన కదా. అవి చూస్ చేసుకున్నప్పుడు వాటితో సాటిస్ఫై కావాలి కదండి. ఇది ఇక్కడికి ఆగిపోదు సార్. త్రూ అవుట్ లైఫ్ దే విల్ ఫేస్ ద ప్రాబ్లమ్స్. పడితే పడినియండి, కొట్టుకుంటే కొట్టుకొనియండి, హీ విల్ లెర్న్ కదా. వీడొద్దు వీడితో ఆడుకోకూడదు అని ఆడుకుంటారు కదా. కజిన్స్ దగ్గర తీసుకెళ్ళాము, ఇళ్లలో తీసుకెళ్ళాము. ఇంకొంతమంది అమ్మలు ఎవరింటికి అనకపోతే క్యారియర్ కట్టుకోపోతారు, మా వాడు ఇట్లా తిండు అని. తినియండి, వాళ్ళు బాగా మనుషులు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకొనివ్వండి, వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వండి, ప్రపంచాన్ని పరిచయం చేయండి. యూఎస్కి పంపిస్తున్నారు, యూఎస్లో పోయి మీరు ఉంటున్నారా చెప్పండి? అక్కడ ఏం చేస్తున్నారో పిల్లలు మీకు తెలుస్తుందా? ఇక్కడ అవకాశం ఇస్తే తెలుస్తుంది కదా మీ పిల్లలు ఎట్లుంటారు. ఎస్, సో జైలు చేయొద్దండి, కనిపించని గోడలు కట్టొద్దండి పిల్లలకి. ఎక్స్ప్లోర్, నేర్చుకొనివ్వండి. ఓకే, రైట్. డోంట్ సీక్ హ్యాపీనెస్ త్రూ యువర్ చైల్డ్, ఇన్స్టెడ్ బీ హ్యాపీ ఫర్ దెమ్. సో is it the last? I think once please. Yeah. సో చాలా సార్, అంటే మన జీవితాల నుంచి ఫీల్ అయినా ఉండొచ్చు, పక్క వాళ్ళ జీవితాల నుంచి ఫీల్ అయినది ఉండొచ్చు. ఐ విల్ కమ్ టు నో దెర్ ఈజ్ సంథింగ్ మిస్సింగ్ ఇన్ దిస్ వరల్డ్. చాలా పెద్ద క్వెస్ట్ ఇది. అంటే ఒక మోటివేషనల్ స్పీకర్ కావాలని కాదు, కానీ బెస్ట్గా పిల్లల్ని పెంచాలా అనే దాంట్లో లేదు, మనం కొన్ని పొందలేదు మన జీవితంలో అనే దాంట్లో చాలా రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో ఐ కమ్ టు నో ఫ్యూ థింగ్స్. ఐ థింక్ దే ఆర్ వాల్యుబుల్ అండ్ దే ఆర్ కరెక్ట్ థింగ్స్. సో ఇట్లాంటివి నేను స్ప్రెడ్ చేయాలి సొసైటీలో అనుకుంటానే ముందుకెళ్తున్నా. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తే మదర్ ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఆ మదర్కు ఉన్న ఎమోషన్స్ చైల్డ్ యొక్క పర్సనాలిటీని డెవలప్ చేస్తుంది. రైట్? ఏ పేరెంటింగ్ ఈజ్ నథింగ్ బట్ బిల్డింగ్ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ ఎ చైల్డ్. సో వీ ఆల్ నో అబౌట్ ద పేరెంటింగ్. మన పిల్లల్ని అద్భుతంగా పెంచుదాం. మన పిల్లలకి వాళ్ళేంటో ఆ గిఫ్ట్ని మనం ఎంజాయ్ చేద్దాం. ఈ గిఫ్ట్ని సొసైటీకి ఒక రోల్ మోడల్ లాగా, ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మనం కృషి చేద్దాం. రైట్? ఎనీథింగ్ యూ కెన్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. ఓకే, రైట్? అండ్ హానెస్ట్గా స్టిల్ పేరెంట్ ఇంటరాక్షన్, ఈజ్ దేర్ ఎనీ